గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ5 టాప్ స్టోరీ. హుజూరాబాద్ ఉప ఎన్నికల పుణ్యమాని తెలంగాణ రాజకీయాలు కొత్త పొంతలు తొక్కుతున్నాయి. కొత్త పథకాలు, దుమ్మురేపే ప్రకటనలు, ధీటైన కౌంటర్లు, ఆయారాం గయారాంలు, ఇలా ఒకరింటి ఎన్నో రాజకీయ విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార విపక్షాల మధ్య మాటల మంటలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న దళిత బంధు విషయంలో అయితే ఈ హీట్ మరింత ఎక్కువగా ఉంది. దళితుల అభ్యున్నతి కోసం చేపట్టిన ఈ పథకం దేశంలోనే మొట్టమొదటని అధికారపక్ష నేతలు చెబుతుంటే ఇదంతా హుజూరాబాద్ ఓట్ల కోసమని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ చేసే హడావుల్లో భాగమే ఈ పథకం అంటూ మండిపడుతున్నారు. ఇకటు కాళేశ్వరం నిర్మించిన ఘనత తమదే అని సర్కారు చెబుతుంటే కమిషన్ల కోసమే కట్టారంటూ విపక్షాలు ఎద్దేవా చేస్తున్నారు. ఇక తెలంగాణ ధనిక రాష్ట్రం అంటూ పదే చెప్పే సీఎం మాటలపైన విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకెవరు ధనికులయ్యారో చూపాలంటూ సవాల్ విసురుతున్నారు. తమది సంక్షేమ ప్రభుత్వం అని, దేశంలో ఇంకెక్కడ ఏ రాష్ట్రంలోనూ ఇంతలా పథకాలు అమలు జరగడం లేదని టీఆర్ఎస్ నేతలు బల్లగుద్ది మరీ చెప్తుంటే ఎన్నికలు వస్తే తప్ప ఆ ఊసే ఉండదంటూ ఆరోపిస్తున్నారు. ఇంతకీ తెలంగాణల రాజకీయాల పైన ఎటువైపు? హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల కన్నా ఖరీదైనవిగా నిలవనున్నాయా? అధికార పక్షం చేస్తున్న ప్రకటనలో నిజమెంత? విపక్షాల ఆరోపణలో వాస్తవం ఎంత? అన్ని రకాల సంక్షేమం జరిగితే పేదరికం ఎందుకు తగ్గటం లేదు? ఇంకా ఎన్నాళ్ళు ఇలాంటి పథకాలు కొనసాగిస్తే పేదల ఆర్థిక స్థితిలో మార్పు వస్తుంది? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. ఇక తెలంగాణలో 7 సంవత్సరాల తెలంగాణ పరిపాలన మీద, సంక్షేమ కార్యక్రమాల మీద, ధనిక రాష్ట్రం మీద, అన్ని ప్రాజెక్టుల మీద ఇవన్నీ మాట్లాడటానికి నరసింహారెడ్డి గారు మిత్రులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. అలాగే వీరయ్య గారు మరో విశ్లేషకులు కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. రాకేష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే మానవతారాయ్ గారు ఖమ్మం జిల్లా ప్రముఖ నాయకులు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనకున్నారు. మానవతారాయ్ గారు నమస్కారం సార్. ఇవాళ అంటే ఒక హుజూరాబాద్ ఎన్నికల గురించి మనం మాట్లాడుకోవట్లేదు సార్. అంటే తెలంగాణ సాధించిన కేసీఆర్ తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ ధనిక రాష్ట్రంగా ప్రకటించబడింది. అంటే అంతకుముందు ముఖ్యమంత్రులంతా కూడా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విడిపోతే కొన్ని నష్టాలు ఉంటాయని స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా అటువంటివి కనిపించట్లేదు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కేంద్ర సహాయం లేకుండా కట్టామని చెబుతున్న కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణలో నీరు లేక ఎక్కడ ఇబ్బంది పట్టలేదు, కరెంటు లేక ఎక్కడ ఇబ్బంది పట్టలేదు, అన్ని సంక్షేమ పథకాలు, ఎస్సీ సంక్షేమ పథకాలు, అసలు కంట్రీలో ఎక్కడన్నా చూపించండి అని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పుడు మెరిసేదంతా బంగారం కాదు. ఆ మెరుపును చూసి జనం మోసపోతున్నారు, అర్థం చేసుకున్నారు. అందుకే ఇవాళ ఖజానా ఖాళీ అయిందంటే కారణం ఎవరు? కేసీఆర్ దుబారా ఖజానా దివాలా తీసింది. మనం తెలంగాణ దివాలా తీసింది. కారణం ఆయన చేసినటువంటి అవసరం లేని చోట కూడా డబ్బులు వెచ్చించి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్టీసీ కార్మికులు గతంలో విందులు ఇచ్చి వాళ్ళందరినీ మచ్చిగా చేసుకొని ఇవాళ వాళ్ళకి 20వ తారీఖు కూడా జీతం వచ్చిందో రాదో అన్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. ఇవాళ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాలు కానివ్వండి, భవన నిర్మాణాలు చేసినటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేనటువంటి దుస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అప్పచెప్పింది తెలంగాణ ఇచ్చేటప్పుడు? 16,000 కోట్ల మిగులు బడ్జెట్, ఒక 14 లక్షల మంది ఆ రోజులు ఉన్న పరిస్థితుల్లో 14 లక్షల మంది నిరుద్యోగుల్ని, అంటే వీళ్ళందరికీ కూడా కొలువులు ఇవ్వు, 16,000 కోట్లని మిగులు బడ్జెట్, ఇంకా మిగులు బడ్జెట్ చేస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోమని కాంగ్రెస్ పార్టీ అప్పచెప్తే ఇవాళ పరిస్థితి ఏ విధంగా ఉంటే చేతులు ఎత్తేసి ఏం చేయలేక కొత్త పథకాలు, దళిత బంధు, అది దళిత బంధు కాదు, నిజంగా అది ఎన్నికల మందు. దళితులకు వేసే మందుగా మనం చూడాలి, బంధుగా చూడదు. ఎందుకంటే దళితులకు రూపాయి లాభం వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుపడదు. కానీ శాస్త్రీయత ఉండాలి. ఏదైనా ఆలోచించినప్పుడు ఎన్నికల కోసమే పథకం కాదు. అంటే ముఖ్యమంత్రి గారు గతంలో చింతమాడకు సర్పంచ్ అయ్యిండు. అక్కడ 10 లక్షలు ప్రతి కుటుంబానికి, ఆయన గ్రామానికి ఆయన సేవ చేసుకున్నాడు. ఓహో అనిపించుకోండు. తర్వాత అదే విధానాన్ని ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నిక వచ్చేసరికి హుజూరాబాద్కు ముఖ్యమంత్రి అన్నట్టు వ్యవహరిస్తాడు. ఇది ఒక వివక్ష. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి రాగద్వేషాలకు అతీతంగా నేను ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా, బంధుప్రీతి ఉండదు, ఆశ్రిత పక్షపాతం ఉండదు, ప్రభుత్వ ఖజానాన్ని కాపాడుతా, ప్రజలకు సేవ చేస్తా అన్నవాడు మాయమాటలు చెప్పి, అంటే ఎన్నికల్లో ఓట్లు పడవని ఓటమే కదా. హుజూరాబాద్లో ఎందుకు 2,000 కోట్లు అన్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? రాత్రి మంచం ఎక్కేటప్పుడు మత్తులో ఒక మాట, మంచం దిగిన తర్వాత పొద్దుగాలు ఇంకో మాట. ఎట్లా నమ్ముతారు జనాల్ని? ఆ సినిమాలో విక్రమ్ అపరిచితులే నయం. అపరిచితుడు సినిమాలో కన్నా మరి విచిత్రంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడటం చూస్తుంటే నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి గారు అనే విధంగా చేస్తే అనిపిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ, ఏం లేదు,
మన అహనా పెళ్ళంట సినిమా మీకు గుర్తుంది. కోటా శ్రీనివాసరావు గారు ఏ విధంగా హాస్యం పండించారు, పిసినారు ఆయన ఆ సినిమాలో. అట్లా పిసినారితనంగా ఉన్న ఈ రాష్ట్రం ఈరోజు బాగుపడేది. కానీ కోటా శ్రీనివాసరావు కోడిని వేలాడదీసి అందరినీ ఇక కోడి కూర తిన్నట్టు ఊహించుకోమని భ్రమలు కలిగించినట్టు భ్రమల పాలకుడుగా ఈ రాష్ట్రాన్ని దివాలాకూరు రాష్ట్రంగా తయారు చేసింది. ఇది మాత్రం ఎవరన్నా కాదన్నా నిజం. ఇంకోటి చూసుకో, మొన్న కేంద్ర ప్రభుత్వం ఒక సూచి మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తంలో ఉన్న రాష్ట్రాల అభివృద్ధి సూచి మొదలుపెడితే మన రాష్ట్రం 11వ స్థానంలోకి వచ్చేసింది. గతంలో 4-5 స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఇవాళ 11, రేపు ఎక్కడికి పోద్దో 50, 20కో 25కో పోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి ఇదంతా ఏంటంటే నయవంచన, మోసం. నిజమైనటువంటి చిత్తశుద్ధి, ప్రేమగా దళిత బంధువు అంటే ఎట్లా బంధువు అవుతామంటే అకస్మాత్తుగా ఇన్ని రోజులు దళితులకు ద్రోహం చేసి నయవంచన చేసి దళిత ముఖ్యమంత్రిని దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పి 6,000 మందికి 15,000 ఎకరాలు పంచి 30 లక్షలు ఎక్కడ చూసినా ఖరీదైన భూమి, ఆ భూములు ఇవ్వకుండా దళితులు కనీసం ఆ భూములు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ వేధిస్తూ నువ్వు ఏ విధంగా దళిత బంధువు అవుతావు చెప్పండి? దళిత ద్రోహి రైతులు కానీ దళిత బంధువు కాబట్టి అక్కడ ఓడిపోతాడనే ప్రమాదంతోనే ఇలా రాష్ట్రం మొత్తాన్ని కూడా ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించట్లేదు. ఒక హుజురాబాద్కే నేను ముఖ్యమంత్రి అని చెప్పేసి అక్కడే అభివృద్ధి పథకాలు, అక్కడ 106 గ్రామాలకు 100 కోట్లు విడుదల అప్పటికప్పుడే. రైతు ఏ వెండింగ్ బిల్లు ఉన్నా సరే, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఏ పథకం డబ్బులు రావాల్సి ఉన్నా సరే 17 కోట్లు అక్కడికక్కడ విడుదల చేయడం జరిగింది. 200 మంది అధికారులు ఇప్పుడు సైర విహారం చేస్తున్నారు దళిత గ్రామాలు. అంటే తెలియదా? 7 ఏళ్ల పరిపాలనలో నీకు ఎక్కడ ఉన్నది, దళితుల పరిస్థితి ఏంది, స్థితిగతులు ఏంది? ఓకే, పైలట్ ప్రాజెక్టుగా మీరు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ అంటే రాష్ట్రం మొత్తాన్ని ఒక నమూనాగా తీసుకోవాలి. ఒక హుజురాబాద్ ఓపెన్ నియోజకవర్గం, 19 దళిత నియోజకవర్గాలు ఉన్నాయి. అంతేకాకుండా 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దళితులందరినీ పిలిపించి వాళ్లకు విందు చేసి సూచనలు తీసుకుంటే అది నిజమైనటువంటి చిత్తశుద్ధి అవుతుంది. లేకపోతే ఇది మోసం అవుతుంది. అందుకే నేనేమంటున్నా, ఇది దళిత బంధు కాదు, ముమ్మాటికి ఎన్నికల్లో దళితులకు వేసే మందుగానే చూడాలి, బంధుగా మాత్రం చూడలేము దళితులు ఎవరు కూడా. రైట్. నరసింహారెడ్డి గారు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా సబ్జెక్టు కరెక్షన్ 1,07,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అప్పటి వరకు అంటే ఉమ్మడి ప్రభుత్వంలో మనం నింపలేకపోయాం. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కొన్ని ప్రకటనలు వస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ప్రకటనలు కూడా వద్దన్న రాష్ట్రంలో 1,07,000, ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ రిటైర్మెంట్కు పూర్తి చేయాల్సిన బాధ్యత ఒకటి ఉంది. ఎప్పుడైనా సరే ప్రభుత్వ ఉద్యోగమే ఉద్యోగం తప్ప ప్రైవేటు ఉద్యోగాల్లో ఏముండదు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇతరత్ర ప్రాజెక్ట్స్ ఎన్నాళ్ళు చెప్తాం ఇంకా మనం వారు చెప్పేదానికి. ముఖ్యంగా ఇవాళ హుజురాబాద్లో దళిత బంధు తప్పేం కాదు, నేను దాన్ని సమర్థిస్తూ ఉన్నాను. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన 3 ఎకరాల సంగతి ఏంటి, అసలు ముఖ్యమంత్రి దళితులే ఉంటారన్న సంగతి ఏంటి? ఇప్పుడు 2-3 విషయాలు అండి. మానవతరాయ్ గారు చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. పర్సనల్ విషయాలు అవసరం లేదు, దానికి ఏం ప్రాస కలిపి బంద అన్నీ వద్దు. విషయం మాట్లాడదాం. విషయం ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా మాట్లాడదాం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని సీట్లు నిలబడితే 23 సీట్లు గెలిచినారు సార్. కాంగ్రెస్ మేము ఇచ్చినామని సోనియా గాంధీ ఏనండి సార్, పొన్నాల లక్ష్మయ్య గారు సార్ నిలబడ్డారు. నిలబడితే ఏమైంది, 23 సీట్లు గెలిచినారు. 2018 ఎన్నికల్లో మళ్ళీ అదే పాట పాడి కేసీఆర్ని తిట్టకుండా 4.5 సంవత్సరాల తర్వాత అసలు ఇక పతనం స్టార్ట్ అయిందని చెప్పి తిట్లు తిట్టకుండా విమర్శలు చేస్తే 18 సీట్లు వచ్చినాయి. అది టీడీపీతో పొత్తుండగా 18, టీడీపీతో సారీ మీరు కరెక్ట్, టీడీపీతో పొత్తు పెట్టుకుండగా కూడా 18 సీట్లు వచ్చినాయి. నేనేమంటున్నా అంటే ఏ రాజకీయ పార్టీకైనా విమర్శలు చేయటం కరెక్టే. 4.5 సంవత్సరాల పరిపాలన తర్వాత నిజంగా మీరన్నట్టే కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నా, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా, 4.5 సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా అన్ని సీట్లు నిలబడి 63 సీట్ల నుంచి 88 సీట్లు గెలిచింది. నేనేమంటున్నా అంటే మీరు ప్రజలను మోసం చేసుకోండి, తిట్టి ఓట్లు పడాలంటే కష్టం సార్. ఇప్పుడు ప్రజలందరూ కూడా సోషల్ మీడియా వచ్చింది, నువ్వు ఒక్కటి తిడితే ఇంకోటి 10 తిడతాడు. తిట్టడం వల్ల అది వెనకటి రోజులు అవి మర్చిపోవాలి. కాంగ్రెస్ పార్టీ 2014 ముందు నేను 2014 సార్ నేనేమంటున్నా 2014 నుంచి ప్రతిపక్షాల యొక్క పర్ఫార్మెన్స్ నేను చెప్తున్నా. రైట్. 2014 ఎన్నికలు, 2018 ఎన్నికలు, 2000 తర్వాత 32 జడ్పీ ఎన్నికలు, ఇవే మాటలుగా సార్. కొత్త మాటలు ఏమున్నాయో నాకు చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఆయన 2017లో వచ్చిన రేవంత్ రెడ్డి గారు 18 ఎన్నికలు జరిగినాయి. లేటెస్ట్గా నాగార్జున సార్ ఎన్నికలు జరిగినాయి కదా సార్, మన కళ్ళ ముందు 2 నెలల ముందు అదే తిట్లు కదా సార్. పీసీసీ మొత్తం జానారెడ్డి గారి దగ్గరికి వచ్చింది కదా. ఆయన సీనియర్ నాయకుడు, 40 సంవత్సరాల రాజకీయ జీవితం, 18 శాఖలు, సీఎం క్యాండిడేటు,
ఈ ఎన్నిక కోసం పీసీసీ పోస్ట్ పోన్ చేసిండ్రు, జీవన్ రెడ్డి గారు ఫైనల్ అయిందని ఆపిండ్రు. ఇన్ని చేస్తే ఏమైంది సార్? నూనూగు మీసాల పిల్లగాడు 23 సంవత్సరాల వయసున్న భగత్ చేతిలో 23,000 మేడతో ఓడిపోయినారు. నేనేమంటున్నాంటే సార్, విమర్శలు చేయంగానే ఇక మొత్తం ప్రజలంతా ఏకమవుతారు అనుకోకండి. నేనేమంటున్నా ఆల్టర్నేటివ్ నమూనా నాకు చెప్పండి. నేను ప్రతిపక్షాలని చాలాసార్లు మీ షోలో కూడా చెప్పిన, మీరు ఒక ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ మోడల్ మాకు చెప్పండి. మీరు దీంట్లోనే ఫెయిల్ అవుతున్నారు ప్రతిపక్షాలని నేను చెప్తున్నాను. అటు బీజేపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా ఇది వద్దంటున్నారు. మీరు చెప్పండి. మధ్య మీరు మాట్లాడకండి. ప్రమాణోదయ గారు 2-3 చెప్పి 2-3 చెప్తాను. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియాలో భారతదేశం కంటే నేషనల్ యావరేజ్ కంటే తెలంగాణ పర్ క్యాపిటల్ 2,38,000, నేషనల్ యావరేజ్ 1,35,000. ఇది దిక్సూచికి తక్కువ అంటారా ఎక్కువ అంటారా మానవతరాయ గారే చెప్పాలి. మొత్తం యాసంగి వానకాలం కలిపి ఈసారి పండిన వడ్లు 3 కోట్ల టన్నులు. ఒక్క యాసంగిలోనే 52 లక్షల ఎకరాలలో ఎఫ్సిఐకి 93 లక్షల టన్నుల ధాన్యము తెలంగాణ రాష్ట్రం పెట్టింది. పంజాబ్ను అధిగమించి నెంబర్ 1 రాష్ట్రం అయింది. భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారమే విద్యుత్ వినియోగంలో నెంబర్ 1 ఉంది. ఇవాళ ఏది భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా విద్యుత్ వినిమయంలో నెంబర్ 1 ఉంది తెలంగాణ రాష్ట్రం. విద్యుత్ వినియోగం పెరిగిందంటే ఏం సార్ దాని అర్థం? 24 గంటల కరెంట్ ఇచ్చి సేద్యం పెరిగి 1,43,00,000 ఎకరాలకు సేద్యం పెరిగి వానకాలం వేసం కలిపి 2,88,000 దాదాపు 3 కోట్ల టన్నులు ధాన్యం వస్తే ఇవి మనం అభివృద్ధి అందామా దివాలా తీసింది రాష్ట్రం అందామా? మీరే చెప్పాలి. మరి మానవతరాయ్ గారు ఈ ప్రజలకు ఇది చెప్పడంలో నేను చెప్తున్నా, మీరు అబద్ధాలు చెప్పి మీరు ప్రజల్ని విన్నోవర్ చేసుకోలేరు సార్. ఒక 2 నిమిషాలు. మరి ఈ 3 లెక్కలు నేను చెప్పిన బీజేపీ పాలిత ప్రాంతాలు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల లెక్క కూడా నాకు చెప్పమానండి. పెన్షన్స్ ఇవాళ ఆయన బొమ్మాయి గారి కొడుకు ఇవాళ సీఎం అయిన తర్వాత 600 నుంచి 1000 రూపాయలు చేసినారు బీజేపీ రాష్ట్రాలలో. మరి ఇటు రాజస్థాన్లో పరిపాలించే రాష్ట్రాల్లో పెన్షన్ 500 ఉంది, 300 ఉంది, 400 ఉంది. మీకు ఇప్పుడు అభివృద్ధి లేదు, సంక్షేమము లేదు. ఏం కొత్త ప్రాజెక్టులు కట్టిండ్రు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఇప్పుడు ఆ లెక్కలు తీయమంటే నేను తీస్తాను. మీరు అన్నారు కదా టీపీఎస్సీ లాగానే ప్రతి రాష్ట్రంలో రిక్రూట్మెంట్ అథారిటీ ఉంటుంది సార్. ఉత్తరప్రదేశ్లో 22 కోట్ల ఉన్న జనాభా ఉన్న దాంట్లో ఉత్తరప్రదేశ్లో వాళ్ళు 2016 నుంచి 2020 జూన్ వరకు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 19,000 సార్. టీపీఎస్సీలు ఇచ్చిన ఉద్యోగాలు 32,000, 36,000. కర్ణాటక మనకంటే పెద్ద జనాభా, నిరుద్యోగ పర్సెంట్ మనకంటే ఎక్కువ ఉంది. కర్ణాటక వాళ్ళు ఇచ్చిన 14,000 కూడా లేవు. నేను అన్ని లెక్కలు పెట్టమంటే మీకు పంపిస్తాను. నేనేమంటానంటే తెలంగాణ రాష్ట్రాన్ని దయచేసి తెలంగాణ పరిపాలన మీరు విమర్శించండి కానీ ఇప్పుడు 3 ఎకరాల మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా సార్. అంటే కర్ణాటకలో కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాము, పంజాబ్ లో కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, ఒక్క నిమిషం. మనం అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అది మీకు చెప్పాను తప్ప కర్ణాటక రాష్ట్రాన్ని కంపేర్ చేసి వారు కంపేర్ చేయలేదు. చెప్పిన దాన్ని నేను కౌంటర్ చెప్పలేదు. నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రం 2014 నుంచి అభివృద్ధి లేదు, మొత్తం నాశనం అయిపోయింది తెలంగాణ వచ్చిన తర్వాత అనే దానికి నేను చెప్తున్నాను. మరి ఈ సూచన 3 ఎకరాలు చెప్పండి. 3 ఎకరాలు కూడా చెప్తా సార్. 3 ఎకరాల భూమి మీరు ఏనండి మనోతరాయ్ చెప్పండి. 3 ఎకరాల భూమికి సంబంధించి 16,000 ఎకరాలు ఎంతమందికి ఇచ్చింది సార్. 3 ఎకరాల భూమిని ఒక స్పిరిట్గా దళితులందరికీ కూడా 3 ఎకరాలు ఇవ్వాలని కేసీఆర్ గారు చెప్పినారు, మేనిఫెస్టోలో పెట్టినారు. పెట్టిన తర్వాత ఏమైపోయింది, కరెంటు మొత్తం కూడా 24 గంటలు కరెంట్ వచ్చి సేద్యం పెరిగిన తర్వాత ల్యాండ్ అవైలబుల్ లేక అది ఇవ్వలేదు. ఆ స్కీమ్ మాత్రం మంచి స్కీమే. నేను కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు చాలా షోలలో మీరున్న షోలు కూడా ఒకసారి నేను ప్రశ్న వేసిన, మీరు ఇది కనుక నిజంగా దళితుల పట్ల మీరు కేసీఆర్ ఇవ్వలేకపోయిందని మీరు విమర్శ చేస్తే అనుకున్న దాని రేంజ్లో ఇవ్వలేకపోయినాడు అనుకుంటే మీరు 2014 ఎన్నికల్లో మీరు ఎందుకు పెడతలేరు? మీరు ఇవ్వరా 3 ఎకరాల భూమి దళితులకు? చెప్పండి. మీరు ఇవ్వరా 3 ఎకరాల భూమి? వద్దంటారు కదా, మీరు ఇవ్వాలంటారు కదా. మరి మీరెందుకు ఇవ్వరు? మేము అధికారంలోకి వస్తే ఎస్ కేసీఆర్ ఇవ్వలేకపోయింది మేము ఇస్తామని చెప్పండి. ఆ దమ్ములేదు ఏ నాయకునికి. బీజేపీ మాట్లాడదు, ఇటు మాట్లాడదు. సేమ్ డబుల్ బెడ్రూమ్ చెప్తున్నాను నేను. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అంటున్నారు, మీరు కట్టిస్తారా? మీరు 2018 మేనిఫెస్టోలో నేను ఆగండి చెప్పిన వాగ్దాన భంగం గురించి మీరు మాట్లాడుతున్నారు. అసలు వాగ్దానమే చేయలేని దుస్థితిలో మీరున్నారు నేను అంటున్నాను. మీరు 2018 ఎన్నికల్లో ఒక్క నిమిషం నేను చెప్పకుంటే క్లారిటీ. 2018 ఎన్నికల్లో ఏ పార్టీ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా 2014 నుంచి విమర్శిస్తుంది కదా సార్ 3 ఎకరాల భూమి గురించి. ఈ 3 ఎకరాల భూమిని కేసీఆర్ ఇవ్వలేకపోయినాడు, మేము ఇస్తాము. ఎందుకు 2018 ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పెట్టలేకపోయినాడు చెప్పండి. అంటే పెట్టి వాగ్దాన బంధము 16,000 ఇచ్చినోడేమో చెడ్డోడు, అసలు నీకు పెట్టడానికే దమ్ము లేదు.
నువ్వు ఇస్తావో ఇవ్వో తెలియదు, ప్రజలకు చెప్పడానికి అంటే విమర్శించి ఓట్లు తీసుకోవడానికా? మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? కేవలం విమర్శ కోసం కదా సార్. నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే మేము ఇస్తాం సార్ 3 ఎకరాల భూమి, మమ్మల్ని అధికారంలో తీసుకురండి అన్నారు. 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు సార్ కాంగ్రెస్ వాళ్ళు. రాహుల్ గాంధీ ప్రకటించిన కదా సంగారెడ్డి సభలో. కేసీఆర్ గారితో 1 లక్ష అన్నాడు, అది కూడా ఒకసారి చేయను అన్నాడు. 2 లక్షలు ఏకకాలంలో చేస్తామన్నారు. విశ్వసనీయత కోల్పోయిన పార్టీలు ఈ 2 పార్టీలు ఇక్కడ. రైట్, ఇది నా ఆర్గ్యుమెంట్. ఒక చిన్న టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. వీరయ్య గారు నమస్కారం. వీరయ్య గారు, ఇప్పుడు మీ చర్చ మిత్రులు ఇద్దరు చెప్పింది కూడా విన్నాను, ఇంట్రొడక్షన్లో మీరు చెప్పింది కూడా విన్నాను. ఒక 3 అంశాలు ఉన్నాయి ఇందులో. మొదటి అంశం ప్రత్యామ్నాయం ఏమిటి, ఈ సంక్షేమ పథకాలు అమలు జరపడం అనివార్యమా, వీటికి ప్రత్యామ్నాయం ఉందా లేదా అనేటువంటిది మొదటి అంశం. దాంట్లో ప్రత్యామ్నాయం ఉంది. సంక్షేమ పథకాలే శాశ్వతం, అదే పరిష్కారం అనేది మాత్రం కరెక్ట్ కాదు, అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఖచ్చితంగా శాశ్వత పరిష్కారానికి మార్గాలు ఉన్నాయి. ఒకటి ఉచిత విద్య, ఉచిత వైద్యం, అట్లనే ఇంటి సౌకర్యం కల్పించటం, భూమి ఎంత భూమి అందుబాటులో ఉంటే అంత భూమిని పేదలకు పంచటం, అట్లనే ఖాళీ పోస్టులు భర్తీ చేయటం, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయటం, ఉపాధి అవకాశాలు ఆ మేరకు పెంచేందుకు అవకాశం కల్పించటం, సాగునీరు ఏదో 1-2 ప్రాజెక్టులకు పరిమితం చేయకుండా రాష్ట్రం అంతా సమగ్రంగా అమలు జరిగేటట్టు ఆ పథకాల్ని చూడటం, రైతులకు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అప్పు సౌకర్యం కల్పించి మద్దతు ధర గ్యారంటీ చేయటం, చిన్న పరిశ్రమలకు సహకారం అందించడం, ఇలాంటి చర్యలు చేస్తే ప్రభుత్వం ఖచ్చితంగా సంక్షేమ పథకాలు పెద్దగా అవసరం లేకుండానే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రపంచమంతా రుజువైనటువంటి సత్యం. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే వీటి అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, ఆ బీజేపీకి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఉంది, అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది. వాళ్ళు కూడా వీటికి వ్యతిరేకం. ఈ శాశ్వత పరిష్కారానికి వాళ్ళు కూడా వ్యతిరేకం. ఓన్లీ ఎన్నికల చుట్టే చూస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అయినా లేదా రాష్ట్రాల్లో అనేక చోట్ల ఎన్నికల కోసం ఉపయోగపడే పథకాలని, ఎన్నికల పథకాలు, ఓట్ల పథకాల మీదనే ఆధారపడుతున్నారు. ఇది ఒక బాధాకరమైన విషయం. ఇక రెండవ అంశం ఏంటంటే సంక్షేమ పథకాలు, ఈ శాశ్వత పరిష్కారాలు లేనప్పుడు సంక్షేమ పథకాలు అనివార్యం అవుతాయి. అవి తాత్కాలికంగా ఉపశమన చర్యల కోసమైనా అవసరం అవుతాయి. ఇది పేదల పట్ల దయతో జాలితో ఇవ్వడం మాత్రమే కాదు, సమాజంలో చాలా పెద్ద ఆర్థికవేత్తలు, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే 90% పేదలు, దిగువ మధ్య తరగతి ఉన్నటువంటి సమాజంలో సరుకులు ఆ పై 10% వాళ్ళు కొంటే ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగదు, వీళ్ళందరూ కొనగలగాలి. అందుకని 90% మందికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అవసరం అవుతాయి అనేదే ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి విషయం. అందుకని ఇవి చేస్తూ శాశ్వత పరిష్కారం కోసం ఇక కొట్లాడాల్సి వస్తుంది. ఇక మూడో అంశం ఏమిటి, సమాజంలో ఉన్నటువంటి ఒక పాక్షిక దృక్పథం, చదువుకున్న వాళ్ళలో, మధ్యతరగతిలో, అప్పర్ మిడిల్ క్లాస్లో ఒక పాక్షిక దృక్పథం ఏమిటి, ఇప్పుడు కరోనా లాంటి కాలంలో కూడా పెద్ద కార్పొరేట్ సంస్థలకు 10% పన్ను రాయితీ ఇస్తే దాన్ని ప్రశ్నించరు. కరోనా కాలంలో కూడా అంబానీకి ఆదాయం 1,33,000 కోట్ల అదనంగా ఎట్లా వచ్చింది, అదానికి 3,53,000 కోట్ల అదనపు ఆదాయం ఎట్లా వచ్చింది, ఇది ప్రశ్నించరు. ఈ దేశంలో ఉన్న శతకోటీశ్వర్లకు 35% ఆస్తి కరోనా కాలంలో కూడా ఎట్లా పెరిగింది, కేంద్ర ప్రభుత్వం ఎందుకు వాళ్ళకు అండగా ఉంది, దీన్ని ప్రశ్నించరు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు పెద్ద పారిశ్రామికవేత్తలు ఎగ్గొట్టినటువంటి 6 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది కేంద్ర ప్రభుత్వం, దీన్ని ప్రశ్నించరు. దీనివల్ల ఖజానా ఖాళీ అవుతుంది, దేశం గుల్ల అవుతుంది అని చెప్పేసి అనుకోరు, అసలు ఆ వైపు దృష్టి సారించరు. కానీ పేదలకు ఆకలి తీర్చడం కోసం 10 రూపాయలు అనేటప్పటికే చూసారా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది, మొత్తం ఎకానమీ కుప్పగూలిపోద్ది, ఖజానా ఖాళీ అయిపోద్ది అనేటువంటి వాదనలు వస్తుంటాయి. అందుకని ఈ పాక్షిక దృక్పథం ఉండకూడదు. ముందు ఆ పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇచ్చేటువంటి రాయితీలన్నీ ఆపేస్తే, నేను ఎందుకు ఆపాలంటున్నానంటే కరోనా కాలంలో దేశమంతా మునిగిపోతా ఉంటే, ప్రజలందరూ చితికిపోతా ఉంటే పెద్ద పారిశ్రామికవేత్తలకు 10% కార్పొరేట్ పన్ను రాయితీ అవసరం. చూసాం కదా మనం, ఇప్పుడు ఎవరు బలిశారు, ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది, ప్రజలందరి కుటుంబాలు వేరే గారు మన స్టేట్కి వచ్చినట్టయితే సార్, దళిత బంధు అనేది రాజకీయాల కోసం కాదు, ఓట్ల కోసం కాదు,
అని చెప్పాల్సిన వాళ్ళే ఎస్ మేము రాజకీయ పార్టీనే పెట్టుకున్నాం, సన్నాసుల పార్టీ కాదు, ఓట్ల కోసమే పెడుతున్నామని చెప్పారు. ఇవాళ గూడూరు నారాయణ రెడ్డి గారు ఒక పోస్ట్ వేశారు సార్ భువనగిరిలో, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎమ్మెల్యే గారు దయచేసి రాజీనామా చేయండి, ఇక్కడ కూడా దళిత బంధు అమలు పరుస్తారు. ప్రతి ఊర్లో కూడా దళితులు అడుగుతున్నారు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే సంక్షేమ పథకాలు అమలు పరుస్తారని. నేను ఒక ఛానల్లో ఇలాంటి చర్చ వస్తే నేను చెప్పాను, అసలు మన దేశంలో 6 నెలలకు ఒక ఎన్నిక వస్తే కనీసం పేదలకు ఆ మేరకు మేలు జరుగుద్ది, కేంద్రం చేసిన వాగ్దానాలు ఏమైనా, రాష్ట్రం చేసిన వాగ్దానాలు ఏమైనా అడగడానికి ఉపయోగపడుతుంది, ఓట్ల కోసమైనా 4 మంచి పనులు చేస్తూ ఉంటారు, పేదలు ఆ మేరకు లాభపడతారని చెప్పేసి ఆ పరిస్థితికి వచ్చింది మన పరిస్థితి. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇక్కడ రాష్ట్రంలోనైనా జరుగుతున్నది ఏంటంటే ఓట్ల పథకాలే, అది తమ హక్కుగా భావిస్తున్నారు కొన్ని రాజకీయ పార్టీలు. అదే బాధాకరమైనటువంటి విషయం. అది ఓట్ల పథకాలుగా ఉండకూడదు, నిజంగా చిత్తశుద్ధితో ప్రజల జీవన పరిస్థితిని మెరుగుపరచడానికి ఉపయోగపడే పథకాలుగా ఉండాలి. రైట్. ఎస్ రాకేష్ రెడ్డి గారు, అంటే రాష్ట్రం వచ్చిన ఇప్పుడు హుజురాబాద్లో ఈటెల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ అంటున్నారు తప్ప బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అంటలేదు. ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ రఘునందన్ రావు వర్సెస్ టీఆర్ఎస్ అలా వస్తుంది తప్ప ఒక పార్టీగా మీరు ఎదిగిన ప్రతి చోట ఎదిగినంత కాదు. కొన్ని చోట్లనేమో ఈజీగా గెలవగలుగుతున్నారు, కొన్ని చోట్ల డిపాజిట్ తెచ్చుకోలేకపోతా ఉన్నారు. దట్ ఈజ్ మీ పార్టీ పరిస్థితి. మరి హుజురాబాద్ గురించే దళిత బంధు పెట్టారని మీరు అనుకుంటున్నారా? హుజురాబాద్లో పరిస్థితి ఎలా ఉంది? ఎస్, ఒకవేళ పెట్టారనుకుందాం, మంచిదే కదా. ఇప్పుడు కొంతమంది మేధావులకు, కుహానా లౌకికవాదులకు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఎదగడం ఇష్టం ఉండదు. అసలు కుహానా లౌకికవాదులు అంటే ఏంటి మీకు తెలియదు ఏంటండి? ప్రతిరోజు మాట్లాడుకుంటాం కదండి. కుహానా లౌకికవాదులు ఎవరు అందరూ తెలుసు, మమ్మల్ని వ్యతిరేకించే మేధావులు ఎవరు అందరూ తెలుసు. స్టేట్కు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద డిబేట్ చేయమంటే సెంటర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద మాట్లాడేటువంటి వాళ్ళే పెద్ద మేధావులు, కుహానా లౌకికవాదులు. నేననేది ఒకటే, బీజేపీ వేరు, ఈటెల రాజేందర్ వేరు, బీజేపీ వేరు, రఘునందన్ రావు వేరు అంటున్నారంటేనే వాళ్లకు బీజేపీ మీద ఎంత అక్కసు ఉన్నదో అర్థమవుతా ఉన్నది. ఎట్లా వేరైతారంటే నాకు అర్థం కాదు. ఈటెల రాజేందర్ గారు ఎవరు? భారతీయ జనతా పార్టీ నాయకులు. రఘునందన్ రావు గారు ఎవరు? భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు. వారు ఎట్లా వేరైతారు? బీజేపీకి ఈటెల బలం అయితే ఈటెలకు బీజేపీ బలం. కాబట్టి అక్కడ పోటీ చేసేది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు కేసీఆర్కి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓటమి తప్పదనే భయంతోనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వము దళిత బంధు అనే స్కీమ్ని తీసుకొచ్చింది. దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. దళిత ఉద్ధరణను ఎవరు వ్యతిరేకించరు. కానీ ఈ పైలట్ గాన్ల విమానం ఉప ఎన్నికల ఉన్న దగ్గరనే ఎందుకు ల్యాండ్ అవుతుంది అనేటువంటి విషయం మీద తప్పకుండా చర్చ జరగాలి. ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టే ఓట్ల కోసమే నేను స్కీమ్ తీసుకొచ్చినటువంటి వాళ్ళని ఏమనాలి అది చెప్పండి. సంక్షేమ పథకాల గురించి తప్పకుండా కూలంకుషంగా చర్చించుకుందాం. సంక్షేమ పథకాలు అంటే శాంపుల్ పథకాలు. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అంటే శాంపుల్ పథకాలు. మీరు తీసుకోండి, ఒక్కసారి డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోండి. శాంపుల్గా చూపెడుతున్నారు తప్ప నిజంగా వాళ్ళు ఇస్తున్నారా ఇల్లు? మీరు దళితులకు భూముల విషయం తీసుకోండి. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, నేను లేనప్పుడు 16,000 మందికి ఏదో ఇచ్చారని. అది శాంపిల్ కాకపోతే అది నిజమైన పథకమా? 2014 మీరు ఎందుకు పెట్టలేకపోయినా నేను మాట్లాడతా, ఆ విషయాలు మాట్లాడతా. మీరు మాట్లాడడం డిస్టర్బ్ చేయలేదు. మీరు మాట్లాడడం దయచేసి డెకరం మెయింటైన్ చేద్దాం. మీరు పెద్దలు, నేను చెప్పేదండి, మీరు డెకరం మెయింటైన్ చేయండి. నేను మాట్లాడడానికి మీరు కౌంటర్ చేయండి. నేను మొత్తం చెప్తానండి. నేను స్టార్ట్ కాకముందుకే అంత ఎందుకు ఉలిక్కి పడుతున్నాను నాకైతే అర్థం కాదు. నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో 20 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. మీరు ఇచ్చింది 16,000 మందికి 7 ఏళ్ల ప్రభుత్వంలో. ఇది శాంపుల్ పథకమా, నిజమైన సంక్షేమ పథకమా? మీరే చెప్పండి. నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చిండ్రు? మీరు ఇవ్వలే. ఇంకోటి, ఈ ఎట్లయిపోయినాయి అంటే ఈ రాష్ట్రంలో జియో సిమ్లో బ్యాలెన్స్ వేసుకున్నట్టు అయిపోయినాయి సంక్షేమ పథకాలు ప్రారంభించడం. అంటే ఇష్టం వచ్చినట్టుగా ప్రకటిస్తారు. నేను సింపుల్ చెప్తున్నా, 18 లక్షల కుటుంబాలకు నిజంగా ఒక్కొక్క ఎకరానికి 20 లక్షల చొప్పున భూమి ఇవ్వాలనుకున్నా కూడా ఘోరంగా కనీసం ఎంత లేదన్నా 12 లక్షల కోట్ల రూపాయలు కావాలి. 12 లక్షల కోట్లు. ఇండ్లు 1 లక్ష కోట్లు కావాలి. 20 లక్షల ఇండ్లు కావాలంటే. ఉదాహరణ చెప్తున్నా, నిరుద్యోగ భృతి
నిరుద్యోగ భృతి మొత్తం ఇప్పటివరకు 15 లక్షల మంది చెల్లించాలంటే అవి ఒక 15,000 కోట్లు కావాలి. ఈ రకంగా చూసుకుంటే మొత్తం 13,40,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఈ సంక్షేమ పథకాలకే అయితే. ఇప్పటివరకు మీ బడ్జెటే 10 లక్షల కోట్లు లేదు 7 ఏళ్లలో, మీరు 13,40,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి చేస్తారు అంటే ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలను ఇస్తూ ఈరోజు మీరు ప్రజల్ని మభ్యపెడుతున్నటువంటి విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. మేము దళిత బంధువును వ్యతిరేకించమండి. దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, చేసినలో లేదు ప్రజలకు తెలుసు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, దళితులకు 2 పడకల ఇండ్లు అన్నారు, ఎస్సీ సప్లాన్ నిధులు అన్నారు, ఎస్సీ స్కాలర్షిప్లు అన్నారు, ఎస్సీ లోన్స్ అన్నారు. వీటికి అడ్రస్ ఉన్నదా అసలు ఎక్కడన్నా? వీటికి అడ్రస్ ఉన్నదా అని అడుగుతున్నా. ఇవన్నీ ఇప్పుడు దళిత బంధు అంటే నేను ఇంకొక విషయం చెప్తున్నా. రైతు బంధును కూడా మేము స్వాగతించినాం కదా. వీళ్ళు ఏం చేసిండ్రు? రైతు బంధు పెట్టిండ్రు. రైతు బంధు పెట్టి ఇంట్రెస్ట్ సబ్సిడీని ఖతం చేసిండ్రు, ఇన్పుట్ సబ్సిడీని ఖతం చేసిండ్రు, విత్తనాల సబ్సిడీని ఖతం చేసిండ్రు, ఫసల్ బీమా యోజన సంబంధించిన ప్రీమియంను ఖతం చేసిండ్రు, రైతు బంధు పెట్టి రైతు సంబంధించినటువంటి మిగతా అన్ని పథకాలను బంద్ చేసిండ్రు. ఇప్పుడు కూడా దళిత బంధు పెట్టి దళిత స్కాలర్షిప్స్ ఇవ్వడం లేదు, దళిత సంబంధించినటువంటి ఎస్సీ లోన్స్ ఇవ్వడం లేదు, ఎస్సీ సప్లాన్ నిధులను ఖర్చు చేయడం లేదు. అంటే దళిత బంధు పెట్టి మిగతా అన్ని దళితకు సంబంధించినటువంటి పథకాలను బంద్ చేసేటువంటి కార్యక్రమం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఇది వాస్తవం. మేము దళిత బంధు వ్యతిరేకిస్తున్నాం. మీరు అన్ని నియోజకవర్గాల్లో ఎందుకు ఇవ్వడం లేదు? ఇవ్వండి. మీరు అన్ని నియోజకవర్గాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి. మీ దగ్గర ఉన్నది అసలు ఆ బడ్జెట్? మీ బడ్జెట్ ఎంత అసలు? మీరు 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కూడా లేదు, కానీ మేము 2 లక్షల కోట్ల రూపాయలు మేము ఇస్తామంటే ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నా. మానవతరాయ్ గారు అంటే నరసింహారెడ్డి గారికి ఎక్కువ టైం ఇవ్వాలి, ఎందుకంటే ముగ్గురు నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అందరూ కలిసి వారి మీదే వారి విశ్లేషకులుగా నేను సంబోధించినప్పటికీ కూడా లెట్ హిమ్ టెల్ ద ఫ్యాక్ట్స్. మీ పాయింట్స్ ఏంటో మీరు నోట్ చేసుకోండి సార్. నేను మీకు ఎక్కువ టైం ఇస్తాను. మీరు చెప్పిన పాయింట్లు కూడా మానవతరాయ్ గారు ఆన్సర్ చేయాలి. చెప్తాను, చెప్తున్నా. 2018 దళితులకు భూమి ఇవ్వలేదు 3 ఎకరాలని మీరు విమర్శిస్తున్నప్పుడు కేవలం ఓట్ల కోసమే కాకుండా అసలు మీరు ఇటు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ఎందుకు పెట్టలేకపోతున్నారు? వాళ్ళు అనేది ఏంటంటే టీఆర్ఎస్ మేనిఫెస్టోని అమలు పరచమని అడిగే ముందు మీ మేనిఫెస్టో ఎందుకు పెడతలేరు అంటున్నా. సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ తాతకు దగ్గులు నేర్పినట్టుంది వీళ్ళు మాట్లాడటం. అసలు ఈ కొత్త పథకం రైతు బంధు పథకం కూడా మాదే పథకం. మా ఆలోచన నుంచి కాపీ కొట్టారు. నిరుద్యోగ వృత్తి మాదే. చెప్పనండి, వాళ్ళు సొంతగా పెట్టింది. రుణమాఫీ మాదే. 70,000 కోట్లు రుణమాఫీ దేశవ్యాప్తంగా చేసినాం మేము. ఉమ్మడి రాష్ట్రంలో 12,000 కోట్లు చేసినాం. ఎవరు చేశారు? అప్పుడు ఏడున్నారు మీరు? అంటే మా పథకాలని నిరుద్యోగ వృత్తి కాపీ కొట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 1810 కోట్లు నిరుద్యోగులు కేటాయించి ఇంతవరకు నయా పైసా ఎందుకు ఇవ్వలేదు? అది కాంగ్రెస్ మేనిఫెస్టో నుంచి కాపీ కొట్టినా లేదా? దీనికి సమాధానం చెప్పండి మీరు ముందు. మీరు మళ్ళీ కాంగ్రెస్ అంటారు విద్యుత్ అట తెలంగాణలోనే 24 గంటలు వస్తుందట. 2014 తర్వాత దేశవ్యాప్తంగా కూడా మిగులు విద్యుత్తు అన్ని రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్లో ఉంది, జార్ఖండ్లో ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉంది. వాళ్ళు ఇంకా మనకు అమ్ముతున్నారు విద్యుత్తు. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్టిమ్ల పరిస్థితి అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దాని గురించి మాట్లాడలేదు. మేము ఏమంటున్నాం? చేయాలి, అభివృద్ధి చేయాలి, కానీ శాస్త్రీయబద్ధంగా ప్రభుత్వం అప్పుల ఊబిలోకి కూరుకుపోకుండా ప్రజల్ని సంక్షేమ పథకాల వైపు మళ్లించాలి, వాళ్ళు అభివృద్ధి చేయాలనేది కాంగ్రెస్ ఆలోచన. అంతేగాని గాల్లో పేకమేళ్ళ కట్టి ఇగో ఊరిస్తాను కోడిని వేలాడ తీసుకు డబుల్ బెడ్రూమ్ కోడి, ఇదిగో దళిత బంధు కోడి అని చెప్పి మేము ఊరించి ఓట్లు దందుకొని తాత్కాలిక లబ్ధి కోసం మేము పనిచేయం. కాంగ్రెస్ చేసిన లబ్ధితోని ఈరోజు మేము ఇక్కడ కూర్చొని ఒక దళితుడిగా ఈరోజు ఈ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నంటే ఒక రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఎక్కడున్నాయి మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు? పోదాం పదండి. మీరు అమలు చేస్తారంటారు కదా, మేము బరాబర్ చేస్తాం. మా మేనిఫెస్టోలో ఉన్నది. మీరు అవసరమైతే డబుల్ బెడ్రూమ్ ఇంకో ఇల్లు ఇస్తానన్నాం, అదనంగా ఇంకో గది ఇస్తానన్నాం మేము. మీకు అది చేత కాలేదు. ఇలా ఏ గ్రామం పోయినా హుజురాబాద్ పోదాం పాండి, ఈ 5 మండలాల్లో మున్సిపాలిటీల్లో ఎవరి ఇళ్ళు ఉన్నాయి? డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయా? కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయా? మీరు ఈ విధంగా సమర్థించుకోవటం కాదు. ఎన్పీడీసీలు ఇలా 24,000 కోట్ల అప్పులు భరించలేని పరిస్థితి, ఉద్యోగస్తులకు జీతాలు లేని పరిస్థితి. నిన్నగాక మొన్ననే కదండి రిజర్వ్ బ్యాంక్ దగ్గర 19వ తారీఖు 1000 కోట్ల అప్పు తీసుకొచ్చిండ్రు. అంటేనే అందుకే అన్న మింగ మెతుకు లేదు, మీసాలకు సంపంగను రాస్తాడు కేసీఆర్ గారు. ఇవాళ 2,000 కోట్లు మన తెలంగాణ ఖరీదైనటువంటి భూముల్ని 2,000 కోట్లకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ అమ్ముకున్న పరిస్థితుల్లో అక్కడ 500 కోట్లు ఈరోజు కేటాయించారు. అంటే మొదట ఏమన్నారు? ప్రతి కుటుంబానికి ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకి 10 లక్షలు అన్నారు. అప్పుడు ఏం చేసి 1,200 కోట్ల బడ్జెట్ అన్నారు. అట్లట్లా కాదు, ఒక హుజురాబాద్కే 2,000 కోట్లు అన్నారు. అన్న కదా, రాత్రి మంచం మీద ఎక్కేటప్పుడు ఒక ఆలోచన, మంచం దిగిన తర్వాత ఇంకో ఆలోచన. ఇట్లా రాష్ట్రాన్ని అగమ్య గోచరంగా ప్రజలందరూ కూడా దిక్కు లేక, ఎండకెండుతూ, కూడు లేక, గూడు లేక అల్లకల్లోల పాలవుతుంటే మీరు ప్రతిపక్షాలు మా బాధ్యత కదా, అది మేము ప్రశ్నించడం మా బాధ్యత కదా, దాన్ని ఎగతాళి చేస్తే ఎట్లా? మేము ఏమంటున్నాం? మీరు ఎప్పుడు కడతారు?
నిరుద్యోగులకు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తాడు? ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడతారు, పక్క రాష్ట్రాల గురించి మాట్లాడరు. ఇలా తెలంగాణ ఏర్పడిన నేపథ్యం ఏంటండి? నియామకాల పునాదుల మీద ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ. అమరుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. కనీసం స్ఫూర్తిని మర్చిపోతారండి అధికారంలో రాంగలోనే, అందరం ఎక్కడంలోనే. మీరు ఏమంటారు? మీరంటే సరిపోదు. అక్కడ మీరు ఉత్తరప్రదేశ్ తో పోల్చారు, కర్ణాటకతో పోల్చారు. టీఎస్పీఎస్సీ పబ్లిక్ సర్వీస్ నిన్ను లెక్క చెప్పమన్నా ఏం లెక్క మీరు చెప్పండి, నేను చెప్తా. ఉద్యోగాల గురించి అన్నారు మీరు, ఒక్కటి కాదు ఒక్కొక్కటి మీరు దాన్ని కట్ చేసుకుంటూ పోయారు. నాది కదా ఒక్కొక్కరు మాట్లాడారు. టీఎస్పీఎస్సీ చెప్పండి మీరు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? కాంగ్రెస్ చేసి నేను చెప్తా. చెప్పండి మీరు ఎన్ని భర్తీ చేశారు చెప్పండి. కొట్లాడ కాదు, మీరు మోసం చేస్తుంటే, దగా చేస్తుంటే మా ఆవేదన మీకు కొట్లాట్లా కనిపిస్తుంది. ప్రజలు ఓట్లేదు పెద్దలు కూడా ఈ విధంగా చెప్పారు కదా, మాట్లాడితే మీరు ఒక్కటి 23 నుంచి 18 అన్నారు. మీరు అడ్డుపడద్దు. చాలా విషయాలు మాట్లాడారు, సులభంగా మాట్లాడారు. మాట్లాడారు విశ్లేషకులు. ఏమన్నారు? గతంలో 2014 ఎన్నికల్లో మాకు 14 లక్షల మీరు మధ్యలో మాట్లాడద్దు. మీరు దయచేసి మీరు మాట్లాడద్దు. మీరు అన్నది మీరు రాసుకోండి. మీరు 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో మీకు తెలవంది కాదు. ఓడలు బండ్లు అయితే, బండ్లు ఓడలు అయితే. మరి 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టి కనీసం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సత్తా ఉందో? ఒకప్పుడు మార్పు వచ్చింది కదా. 2019 ఎన్నికల్లో టీడీపీతో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకొని కనీసం కొండనాలకు మందు వేస్తే ఉన్నాళ్ళకు ఊడిపోయినట్టు పోటీ చేసిన స్థానంలో 10 స్థానాలకు పడిపోయి ఇక తెలంగాణ రానే రాదు, ఉద్యమం లేనే లేదని ఫామ్ హౌస్లో పడుకుంటే ఎవరు కదిలిచ్చిండ్రు? ఉద్యమకారులు పోయి నిద్ర లేపి తట్టి నువ్వు రా అని చెప్పిండ్రు. మర్చిపోయినరా? అంటే 2014లో మాకు 23 సీట్లు రావచ్చు. ఎన్నికలు కాదు, మీరు అధికారంలోకి వచ్చి ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు దాని గురించి చెప్పండి. మీరు చేయకపోతే ఎందుకు చేయట్లేదని ప్రశ్నించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రధాన పక్షం. అంతేగాని మీకు ఇన్ని స్థానాలు వచ్చినాయి అంటే దుబ్బాకలో ఓడిపోయారు, మర్చిపోయారా? మరి మీరు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మర్చిపోయారా? ఏ ఫలితాలు వచ్చినాయి? ఇంకోటి ఆగండి. ఎన్నికలు అన్నారు కాబట్టి ఎంపీ ఎన్నికల్లో మీరు ఏమన్నారంటే సారు కారు 16 అన్నారు. ఏమైంది? సారు కారు 16 వచ్చినాయా? 4 ఎంపీలు బీజేపీకి వచ్చినాయి, 3 ఎంపీలు కాంగ్రెస్కి వచ్చినాయి. మరి ఎన్నికలు కనపట్లేదా? సాగర్ ఎన్నికల్లో గెలిచినాం, హుజూర్ నగర్లో గెలిచిన, హుజూర్ నగర్లో ఇచ్చారు 100 కోట్లు కేటాయిస్తున్నారు. గెలిచిన తర్వాత మేము వచ్చి హామీ ఇచ్చినా 100 కోట్లు ఇస్తున్నారు. ఇచ్చినా చిన్న బ్రేక్. సంక్షేమ పథకాలు అనవసరం అని చెప్పి ఏ పార్టీ చెప్పట్లేదు. ఏ పార్టీ అయినా మేనిఫెస్టోలో పెట్టాల్సిన పరిస్థితి కూడా కల్పించారు. కానీ శాశ్వత పథకాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ కట్టే బదులు అందరికీ తలో 2 రూపాయలు ఇచ్చినట్టు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది? ఎస్ఆర్ఎస్పీ కట్టకుండా ఉంటే ఎలా ఉండేది? బిహెచ్ఏలు ఈసీఐలు కట్టకుండా కనుక మనకెందుకు ఇవి సంక్షేమ పథకాలు అనుకుంటే ఎలా ఉండేది? అంటే శాశ్వత పథకాలు ఇంపార్టెంటు, సంక్షేమ పథకాలు కూడా చాలా ఇంపార్టెంటు. అలాగే భూమి లేని దళితులకు 3 ఎకరాలు ఇస్తానన్నది నేను కొంచెం సవరణ చేస్తాను. 2 ఎకరాలు ఉంటే ఇంకో ఎకరం ఇస్తా అన్నారు. 1 ఎకరం ఉంటే 2 ఎకరాలు ఇస్తున్నారు. అంటే 3 ఎకరాలంటే సీఎం కేసీఆర్ గారి దృష్టిలో గౌరవప్రదమైన జీవనం గడపవచ్చు, ఒకవేళ ఉద్యోగం లేకపోయినా మిగతా లేకపోయినా ఆయన ఉద్దేశం. నేనేమంటానంటే సార్, ఇప్పుడు తెలంగాణలో 20 లక్షల రూపాయల ఎకరం తక్కువ ఎక్కడ లేదు సార్. కెరీమెరియన్ మనం అంటాం, అంటే అక్కడ తక్కువ ఉంటుంది అన్నారు, అది కూడా ఇప్పుడు 20 లక్షలు అయిపోయింది. అంటే దళితులకు నిజంగా మనం 3 ఎకరాలు ఇచ్చి ఉన్నట్టయితే 60 లక్షల రూపాయల ఆసాం అయ్యేవాడు, అంత ఆస్తిపరుడు అయ్యేవాడు. మనం 10 లక్షల రూపాయలు దేనికి ఇస్తాం అన్నది కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి. తర్వాత ఇవాళ ప్రతి చోట ఉన్న ఎమ్మెల్యేని రాజీనామా చేయమని అడుగుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అలాగే మీరు మిగతా కూడా చెప్పొచ్చు. నో ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ ఎవరు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సరే మానవతారాయ్ గారు కొన్ని చెప్పారు, రాకేష్ రెడ్డి గారు మరి చాలా ఎమోషన్గా ఉంది కాబట్టి కొంచెం వారిని ఢీకొంటాం, అంటే చాలా ఎమోషన్గా ఉన్నాడు, కొట్టేట్టే ఉన్నాడు కాబట్టి విషయాలు మాట్లాడదాం. మనం అట్లా అవసరం లేదు. సరే ఒక నిమిషం, మళ్ళీ ఇదే సమస్య. ఈ ఉపోద్ఘాతాలు బంద్ చేయండి సార్. టీపీఎస్సీ అని చెప్పిన క్లియర్ గా నా దగ్గర ఉంది, నేను చూపెడతా. 2014 సార్ మీరు రాకేష్ రెడ్డి గారికి చెప్పండి. 2014 వినండి సార్, మీ గోల ఇదే. మీరు ఏ టీవీ పైన ఇదే గోల అయితే మీరు మాట్లాడలేవని, మీ దగ్గర టాపిక్ లేదు, అసలు లేదు, అసలు లేదు మీకు. ప్లీజ్ మరి ఎందుకు సార్ మరి అట్లా మాట్లాడమే?
మీరు ఆర్గ్యుమెంట్ చెప్పండి. ఏ ఆర్గ్యుమెంట్ Subject చెప్తాను ఎవరు నేను? ఉన్నారో ప్రజలు నిర్ణయిస్తారు. ఈ ఉపద్రత నేను రాకేష్ రెడ్డి గారు, నేను ఒక నిమిషం, ఒక నిమిషం, అందరాగండి. మీరు అధికార పార్టీని ఇక్కడ దబాయిస్తే మీ అధికార పార్టీ లేదా? అందరం సమానమే. మీరు కాదు అధికార పార్టీ? అందరం సమానమే. మీరు అందరం అధికార పార్టీ సమానమే. కాదా నేను అంటున్నా? వాస్తవాలు చెప్పిన. మీరు కాదు అధికార వాస్తవాలు పార్టీ? చెప్పిన. నేను 100% మీరు అధికార పార్టీ కాదా? ఐ విల్ షో యు ద డాక్యుమెంట్. నీ నా దగ్గర ఉంది, నేను నేను చూపెడతా. చూపెడుతున్నా. నీ విద్యార్థికి వాట్సాప్ పెడదాం చూడవచ్చు. ఒక నిమిషం ఆగండి, ఇద్దరాగండి. నేను నరసింహారెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, నేను ఈ డిబేట్ కంటిన్యూ చేయాలంటే ఎవరికి ఇచ్చిన టైంలో వాళ్ళే కంటిన్యూ మాట్లాడుతా అంటే నేను కంటిన్యూ చేస్తా. అదర్వైజ్ మేము విల్ గో ఫర్ న్యూస్. ఎందుకంటే నేను TV5 చాలా ఇటువంటి మొత్తం మేము ఫాలో అవుతాం. దయచేసి మీరే మాట్లాడాలి. రైట్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత అభివృద్ధి జరగలేదని పెద్దలు చాలా మానవతరాయ్ గారు మిగతా వాళ్ళు విమర్శిస్తే నేను కొన్ని లెక్కలు చెప్పిన. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, విద్యుత్ వినియోగం కానీ, FCIకి తెలంగాణ రాష్ట్రం నుంచి పెట్టిన ఓట్లు కానీ, పండిన ఓట్లు కానీ, విస్తీర్ణం పెరుగుదల కానీ చెప్పిన. ఇది అభివృద్ధి అంటారా కాదని ఒక ప్రశ్న వేసిన నేను. సరే వారు దానికి వేరే చెప్పిండ్రు, వదిలేయండి. నేనేమంటున్నాను, సంక్షేమ కార్యక్రమాలు ఉండాలి లాంగ్ టర్మ్లో. వీటి నుంచి ప్రజలు ఎవరిని దేయి అని అడగకుండా వాళ్ళ జీవితం వారు చేయాలి. మన రాజ్యాంగమే వెల్ఫేర్ స్టేట్ అని రాసుకున్నాం కాబట్టి తప్పదు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినాక ఇంకా రకరకాల బీదరికాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పవు. ఈ రెండు గోల్స్తో ఏ ప్రభుత్వం అయినా పోవాల్సినట్టు, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా పోవాల్సిందే. అట్లనే కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నేను అది దళిత బంధు గురించి కానీ మిగతా వాటి గురించి కానీ, ఎన్నికల కోసమే దళిత బంధు పెట్టినారు, హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పెట్టినారు అంటే నాకులేమిందంటే అసలు బీజేపీ ఇక్కడ ఎన్నికలు పెట్టేస్తారు. అది ఎందుకంటే రాజేందర్ గారు మంద నడిచిపోయి కుర్రోడి చేతిలో పోయి ఆయన పోయింది. కానీ నాకు 40 సంవత్సరాల ఫ్రెండ్ ఆయన ఈటల రాజేందర్ గారు. ఎట్లా అంటే ఇప్పుడు మమతా బెనర్జీని ఎట్లనే చేసి ఒక్కరోజన్నా రాజీనామా చేయించి మాజీ సీఎం చేయాలి, ఆమె మళ్ళా ప్రమాణ స్వీకారం కాకుండా చేయాలి, అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని బీజేపీ ఆలోచన. ఇప్పుడు మొత్తం భారతదేశంలో 14 నుంచి 18 సీట్లు అసెంబ్లీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆడబెట్టకుంటే ఈడబెట్టరాదు, ఈడబెడితే వాళ్ళ కోరిక తీరదు. కాబట్టి అది సంశయంలో పడ్డ విషయం. 2, దళిత బంధువుని ఎన్నికల గురించి పెట్టినటానికి 18 మార్చి నాడు పెట్టిన బడ్జెట్లోనే సీఎం ఎంపవర్మెంట్ కోసం 1000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పినారు. దళిత ఎంపవర్మెంట్ కోసం 1000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పినారు. ఎన్నికలు ఎప్పుడు ఉంటుందో తెలియదు. 10 లక్షల రూపాయలు మీ వ్యతిరేకం కాదు, కానీ ఎందుకు మరి? కానీ అనేది ఏంది? సీఎం గారు చెప్పారు, మేము సన్నాసుల పార్టీ కాదు, ఎన్నికల కోసం పెడుతున్నామని. బీజేపీలో రామ్ మాధవ్ గారని ఇప్పుడు సరే వీరి యొక్క చర్యల వల్ల ఆయన మళ్ళీ ప్రచారకు RSSలోకి వెళ్ళిపోయినాడు. కేంద్ర మంత్రి పదవి ఇస్తామంటే ఇయ్యలేక నార్త్ జమ్మూ చెప్తున్నా, ఆయన మాట్లాడి చెప్తున్నా. పాలిటిక్స్ అంటే కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని చెప్పినాడు ఆయన హైదరాబాద్ స్పీచ్లో. రాజకీయాలంటే రక్తంతో తడిచినా కానీ రాజ్యాన్ని మేము తీసుకుంటామని చెప్పినారు. మా వాజ్పేయి గారికి ఒక్క ఓటుతోని దిగిపోతే ఏ మోరల్ వాల్యూ ఇస్తే నెక్స్ట్ వాజ్పేయి గారికి ఓట్లు ఇచ్చినారండి ఈ ప్రజలు అని అడిగిన రామాధవ్ గారు. అదే లైన్లో ఆలోచన ఉన్నాయి సార్. ఇలా ఒక కేసీఆర్ అనే కాదు నేను అనేది, ఆయన జనరల్ సెక్రటరీని మాట్లాడిన మాటలు మీకు ఆ టేపు కావాలని నేను పంపిస్తే ఇక్కడ హైదరాబాద్లో మాట్లాడిన మాటలు. కాబట్టి పాలిటిక్స్లో ఉన్నది అధికారం ఉంటేనే ప్రజలకు సేవ చేయగలుగుతాం అనే ఇది వచ్చింది రాజకీయాలు. కాబట్టి అధికారం కంపల్సరీ కావాలి. దానికోసం ఎన్నికలు యుద్ధం ఎట్లయినా చేయాలి. అది ఎవరు వీళ్ళ పునీతులు గారు ఏదో ఒక పార్టీని విమర్శించి వీళ్ళు జాయిన్ చేసుకుంటారు, వాళ్ళు జాయిన్, ఇవన్నీ అనవసరమైన చర్చలు ఒకటి విమర్శ కోసం పెట్టుకునేది. కానీ అందరూ అట్లనే ఉన్నారు, అట్లనే చేస్తున్నారు రాజకీయాలు, దాంట్లో ఏం తేడా లేదు. ఇప్పుడు బీజేపీదే చూద్దాం. ఈటల రాజేందర్ గారిని ఒక మాజీ మంత్రిని, అభియోగాలు ఉన్న మంత్రిని జాయిన్ చేసుకున్నారు. ఏం అభియోగాలు ఉన్నాయి? ఆక్యుపై చేసిన ఆయన ఒప్పుకున్నాడు కదా. చెప్పండి, పర్వాలేదు, అడగండి, మీరు అడగండి. ఈటెల రాజేందర్ గారు ఏ ల్యాండ్ కొన్నారు, ఏ ల్యాండ్ ఆక్యుపై చేశారు, ఇప్పుడు ఎవరి స్థితిలో రిజిస్ట్రేషన్ అయిందా లేదా, రిజిస్ట్రేషన్ కావడానికి కారకులు ఎవరు, తర్వాత అమ్మినా నేరమే కొన్నా నేరమే కదా. ప్రెస్ మీట్ లో మాట్లాడి అంటే ఆయన మంత్రిగా అయిన తర్వాత అవినీతి చేశారా? అంటే టీఆర్ఎస్ పార్టీలో మంత్రులందరూ అవినీతి చేస్తున్నారా? మరి మల్లారెడ్డి గారి సంగతి ఏంటి, యాదగిరెడ్డి గారి సంగతి ఏంటి? ఈటల రాజేందర్ గారు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పినారు. ఏం చెప్పినారు? నా పక్కన, నా పోల్ట్రీ పక్కన అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఈ అసైన్ ల్యాండ్స్ నాకు అవసరము కాబట్టి వాళ్ళను గవర్నమెంట్కి సరెండర్ చేయించి నేను తీసుకోవాలి, వాళ్ళకు డబ్బులు కట్టినా నేను వాళ్ళ దగ్గర కొనుక్కున్నానని చెప్పినాడు. ఇది వాస్తవమే. కరెక్ట్. ఒక బాట తీసినా, ఒక షెడ్ కట్టినా ఆయనే చెప్పినాడు. కరెక్ట్. దేవరంజాంలో భూములు ఉన్న 1275 ఎకరాల్లో నాకు 6 ఎకరాల భూమి ఉంది, 200 షెడ్లు మిగతా వాళ్ళు కూడా కట్టిండ్రు, అందరికి కూలిస్తే నాయి కూల్చండి అని చెప్పినాడు. కరెక్ట్. నేనంటున్నా ఈ 2 కమిటీ, ఆయనే కమిటీ అయినాడు స్వయంగా. ఇలా ఇంకా విచారణ ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు ఆయన అభియోగాలు ఉన్న మంత్రిని తీసుకున్నారు. బీజేపీకి అది అలవాటు,
శారదా చిట్ ఫండ్ నుంచి మొదలు పెడితే బెంగాల్ మొత్తం ఇటు కుడి ఎడమలందరినీ మమతా బెనర్జీ నరుక్కుంటూ వచ్చిండ్రు. మళ్ళీ ఏమైంది, పోయిన వాళ్ళంతా మళ్ళీ గర్భాఫీసులాగా మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే మన ఇద్దరం ఈటెల రాజేందర్ గారు ఒక ఆర్గనైజేషన్ నుంచి వచ్చాం. ప్లీజ్ మనం వేరు. నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ గారు వైస్ ప్రెసిడెంట్. ఎస్ ఐ నో. నేను ఒకటే అడుగుతున్నా, ఈటెల రాజేందర్ గారు మంత్రి కాకముందు ఈ భూములు ఆక్రమించారా, మంత్రిగా ఆక్రమించారా? మంత్రి కాకముందు అయితే మీరు సీట్లు ఎందుకు ఇచ్చారు, మంత్రిగా ఉంటే అప్పుడు ఎందుకు తీసేయలేదు? సార్ ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చింది, విచారణ ఆదేశించినారు. ఆయన కూడా చెప్పినాడు, విచారణ చేసినాను, నా ఫ్యాక్ట్స్ ఇవన్నీ ఆయనే తెలియజేసినారు. మనం చెప్పినా కాదు విషయాలు. ఇది జరిగింది, ఆయన జాయిన్ చేసుకున్నారు. రక్షణ కోసం ఆయన పోయినాడు, వీళ్ళు అభయం ఇచ్చి రక్షిస్తాను రా అన్న అని తీసుకున్నారు. ఇప్పుడు ఒక మాజీ మంత్రి, అభియోగ మంత్రి బీజేపీకి వస్తే ఇద్దరు మాజీ మంత్రులు మళ్ళీ బయటకు వచ్చారు. పెద్దిరెడ్డి బాయ్, మోత్కుపల్లి నరసింహులు గారు రేపో మాపు పోతూనే ఉండరు. బీజేపీకి ఏంటంటే సార్ తెలంగాణలో సార్ ప్రాబ్లం చెప్పంటారా? బీజేపీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బీజేపీకి సుస్థిర విజయాలు లేవు సార్. ఎప్పుడు కూడా, ఇప్పుడు కాదు, విజయసాగర్ రావు గారి దగ్గర నుంచి కూడా మీరు చూస్తే గవర్నమెంట్ ఫామ్ చేసే అంత ఎక్కడ కూడా ఉండదు బీజేపీకి. మీరు ఆలోచన, ఎందుకంటే గ్రామీణ స్థాయిలో ఉన్న దగ్గర ఎక్కడ కూడా ఆ నెట్వర్క్ లేదు. మనం ఒప్పుకున్న కాంగ్రెస్ అంతా ఒకప్పుడు మీరు చెప్పినట్టు ఉండేది. ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు వస్తున్నారు సార్? ఇప్పుడు ఏ రాష్ట్రాలు ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర కల్చర్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నారు. తెలంగాణకు ఆంధ్రాకు ఉన్న కల్చర్ అది బ్రిటిష్ ఇండియా కింద ఉంది, ఇక్కడ నైజాం కింద ఉంది. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది, 4,000 మంది చనిపోయినారు, ఒక 10 లక్షల ఎకరాల భూమి దాదాపు కొన్ని వేల గ్రామాలలో పంచినారు. ప్రతి దగ్గర ఇదే మంత్రం అంటే కలవస్తారు. అది రెండు. ఎందుకు సుస్థిర విజయాలు లేవంటే ఎప్పటి నుంచో బీజేపీ ఉంది సార్, లేదని కాదు కదా. తెలంగాణ మద్దతు ఇచ్చింది, బిల్లు చేసినారు. సుష్మా స్వరాజ్ గారికి చాలా ఆనర్ ఉంది, తెలంగాణలో ప్రజలలో కూడా గౌరవం ఉంది. తర్వాత 2014 నిలబడ్డారు, 18 నిలబడ్డారు, 105 సీట్లలో డిపాజిట్ పోయింది. ఈ ప్రజలు అంటే నేనేమంటున్నాంటే ఈ తాత్కాలిక విజయాలు కొన్ని అవతల పార్టీ లోపాల వల్ల కొన్ని వస్తే రావచ్చు, కానీ ఒక గవర్నమెంట్ ఫామ్ చేసి ఇప్పటికి కూడా నేను చెప్తాను కాంగ్రెస్కి ఇప్పటికి 4 ఎంపీలు గెలుచుకున్నారు సార్. దట్టు ఓడిపోయిన ప్రముఖులు ఎవరో తమకు తెలుసు. 4 సీట్లు గెలుచుకున్నారు. రఘునందన్ రావు గెలిచారు, జిహెచ్ఎంసీలో ఓట్లు వచ్చాయి. అంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ 1980 లాగా తీసుకోలేము కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మానవతా రాయ్ గారు ఒక మాట అడిగారు, మిమ్మల్ని ఒక మాట అడిగారు. జిహెచ్ఎంసీ ఎన్నికల ఐ థింక్ 2009 ఆ ప్రాంతంలో అనుకుంటా, మరి అసలు పోటీ చేయలేదు టీఆర్ఎస్. అంతకుముందు 10 సీట్స్ వచ్చిన టీఆర్ఎస్ పార్టీ 88 సీట్లకు వచ్చారు. అంటే ఒక ఎలక్షన్కి ఇంకో ఎలక్షన్కి పోలిక. అదే అంటారు సార్, మీరు రాష్ట్రంలో దేశంతో వచ్చిందంటే అది ఇక్కడ వేరని చెప్తున్నా. ఇప్పుడు మణిపూర్ పరిస్థితి, అస్సాం పరిస్థితి తెలంగాణకు పోతామని మీకు చెప్తున్నా. రెండో అంశం ఏం సార్ అంటే వారు ఆన్సర్ చెప్పండి, నేను వాడికి అంతే. మానవతా రాయ్ గారు చెప్పినట్టు ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఈ విమర్శలు మానవతా రాయ్ గారు చేసిన, రాకేష్ రెడ్డి గారు చేసిన, ఎన్నికలు 2018 ఎన్నికలు ఇదే హోరు, ఇదే లొల్లి, ఇదే తిట్లు, ఇదే అయిపోయింది. హుజూర్నగర్ ఎన్నికల కేసీఆర్ పతనం ఇక్కడి నుంచే స్టార్టు అని చెప్పినారు. నాగార్జున సార్ పోయిన తర్వాత 3 ఆర్లు అని చెప్పినారు. రఘునందన్ రావు, ఇక్కడ రామచంద్రరావు, మళ్ళీ అక్కడ రవినాయక్, ఈ 3 Rs అని చెప్పినారు. అక్కడ ప్రచారం చేసినారు. మరి 6 అటే పోయింది. కాబట్టి ప్రచారం ఏంటంటే ప్రజలు ఎందుకు, నేనేమంటున్నాను, నా విజ్ఞప్తి బీజేపీ పార్టీకైనా ఈ కాంగ్రెస్ పార్టీ, ప్రజలు మరి మిమ్మల్ని ఎందుకు నమ్ముతలేరు మీరు చెప్పండి. ఇదే లోపాలు ఉంటే 2014, 2018 ఉంటే మీ మేనిఫెస్టోని ప్రజలు నమ్ముంటే ఇప్పటికైనా ప్రజలు ఏంది మీరు కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్లు బంధు పథకాలు అవసరం ప్రజలు నమ్మినప్పుడు చెప్పండి. సేమ్ కదా, నేను వారి తర్వాత మీకు ఇవ్వాలి, అది టర్న్ కదా. వేరే గారు, నేను ఒకటి అడుగుతాను సార్. ఇప్పుడు దయచేసి నేను భూమి సంస్కరణ చేయమని అడుగుతున్నాను. ఎవరు కూడా 10 లేదా 20 ఎకరాలు సీఎం కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు కూర్చొని నిర్ణయించండి. మిగతా ల్యాండ్ అంతా తీసేసుకోండి సార్, ఏం కాదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 1 ఎకరం ఇవ్వండి, 3 ఎకరాలు పక్కన పెట్టండి సార్. 1 ఎకరం చొప్పున ఇవ్వడం పెద్ద విషయం ఏం కాదు. 100,000 ఎకరాలు బినామీ పేర్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా ఎంత భూమి అయినా ఎవరైనా కొనుక్కోవచ్చు అనే రూల్ ఇండియాకి అప్లికేబుల్ చేయొద్దు సార్. ఇండియాలో పేదరికం ఉంది, క్యాస్ట్ సిస్టమ్ ఉంది, ఇంకా ఇప్పటికీ దళితులు, బీసీలని ఇళ్లలోకి రాని పరిస్థితి ఉంది. 2 గ్లాసుల విషయం కూడా మన రాష్ట్రంలో ఉంది. మనసులో పైకేదో మనమందరం మాట్లాడుకుంటున్న ఆ విచక్షణ, ఆ వివక్ష ఇంకా ఉంది సార్. చాలా ఊర్లలో మేధావులు కూడా బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని సంస్కరణలు చేయాలి. ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎవరన్నా అమ్మేవాళ్ళు ఉంటే చెప్పండి, కొని మేము ఇస్తామని చెప్తున్నారు. మాట్లాడే వాళ్ళందరూ కూడా, ప్రముఖ ఎమ్మెల్యేలు, మంత్రులందరికీ కూడా
చాలా ల్యాండ్ ఉంది సార్. 3 ఎకరాలు దళితులకు ఇచ్చే బదులు వాళ్ళ 10 ఎకరాలు ఉంచుకొని మిగతాది ప్రభుత్వానికి సరెండర్ చేస్తే ఇచ్చుకుంటారు కదా. పర్మనెంట్గా బాగు చేద్దాం సార్. మీరు చెప్పింది అక్షరాలా నిజమండి. ఇప్పుడు జరగాల్సింది కూడా అదే. అయితే మనం ఒక రాష్ట్రంలో పథకాల గురించి, ఒక రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు గురించి మనం చర్చిస్తున్నాం ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్న చోట. అయితే జాతీయ పార్టీలు కూడా చర్చలో ఉన్నప్పుడు తాము కేంద్రంలోనూ అనేక రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న బీజేపీ తామున్న చోట ఏం చేశామో ప్రశ్నించొద్దని చెప్పినా, లేదా అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తామున్న చోట ఏం చేస్తున్నామో అడగొద్దని చెప్పినా, తమ వైఫల్యాలను చర్చకు రాకుండా అవాయిడ్ చేసే ప్రయత్నమే అవుతుంది. అది ఖచ్చితంగా వాళ్ళకు ఒక అవకాశం ఉంది. కేంద్రంలో మేము ఇది చేసాం, ఇక్కడ వస్తే కూడా అది చేస్తామని చెప్పడానికి. ఇగో ఇన్ని రాష్ట్రాల్లో మేము ఉన్నాం, మేము ఉన్న చోట ఇది చేస్తున్నాం, ఇక్కడ వస్తే మేము ఇది చేస్తామని. కానీ అవి చర్చకే రాకుండా అవాయిడ్ చేయడం అని అంటే వాళ్ళ వైఫల్యాలు ఇంతకంటే పెద్దవి అనేది ఎవరికైనా అర్థమయ్యేటువంటి విషయం. అందుకని ప్రజాస్వామ్యంలో తమ విధానాలతో పోటీ పడాలి తప్ప ఎదుటి వాళ్ళను మాట్లాడనీయకుండా నోరు మూయించడం ద్వారానో లేదా ప్రశ్నించిన వాళ్ళ మీద ఆరోపణలు చేసి తప్పించుకునే ప్రయత్నం వలన ఉపయోగపడదు. తెలంగాణ ప్రజలకు కూడా అది దోహదపడదు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది. అట్లానే ఇప్పుడు ఈ రాష్ట్రంలో పెట్టినటువంటి నిర్దిష్టంగా ఒక పథకం గురించి కూడా చర్చ వచ్చింది. 10 లక్షల రూపాయలు దళితులకు దళిత బంధు పథకం అనేది. ఈ దళిత బంధు పథకం కూడా మీరు ఏమైనా చేసుకోండి అనకుండా ఏం చేయాలో నిర్దిష్టంగా ప్లాన్ చేసి అది ఖచ్చితంగా ఒక వ్యాపారానికో ఒక సూక్ష్మ పరిశ్రమ స్థాపించుకోవడానికో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఇవ్వగలిగితే అది ఒక్క నియోజకవర్గం కాకుండా సైమల్టేనియస్ గా అన్ని నియోజకవర్గాల్లోనూ చేయగలిగితే ఏ మేరకు ఉపయోగపడ్డా ఆ మేరకు దళితులకు ఉపయోగం. రెండోది ఒక్కొక్క సంస్థలో ఒకళ్లకు ఇద్దరికి ఉపాధి కల్పించినా ఆ మేరకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందుకని ఎంత పరిమితంగా ఉపయోగపడ్డా ఆ మేరకు అది ఉపయోగమే అవుతుంది. కొన్ని కుటుంబాలు స్థిరపడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆ వైపు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ దీనికి శాశ్వత పరిష్కారానికి ఇది ప్రత్యామ్నాయం కాదు. ఖచ్చితంగా సాంబశివరావు గారు చెప్పినటువంటి ఆ భూ సంస్కరణలు ఉన్నాయే, అది ఈ దేశంలో తక్షణం అవసరమైనటువంటి విషయం. దాంతోపాటు నేను ప్రారంభంలోనే అనేక చర్యలు చెప్పాను. అవన్నీ ప్రభుత్వాలు తలుచుకుంటే చేయగలిగేటువంటి పనులు. వాటిని పక్కకు పెట్టి ఎన్నికలు వచ్చినప్పుడు వాగ్దానాలు చేసి పబ్బం గడుపుకుందాం అనే ధోరణి అది ఏ రాష్ట్రంలో చేసినా కేంద్రంలో చేసినా చూసాం కదా. మనం బీహార్ ఎన్నికల సందర్భంగా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 1,50,000 కోట్ల పథకాలు ప్రకటించడం, ఆ తర్వాత వాటిని వదిలేసేయటం చూసాం కదా మనం. సరిగ్గా ఎన్నికలకు ముందు రైతుల అకౌంట్లలో దేశమంతా డబ్బులు వేయటం కేంద్ర ప్రభుత్వమే కదా చేసింది. అది ఎన్నికల పథకం అనకపోతే మనం ఏం పథకం అంటాం? ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఖచ్చితంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రజల జీవితాలను మెరుగుపరచాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో మంచి పథకం ఉన్నా తీసుకోవాలి, లేదా కేంద్రంలో ఏదన్నా మంచి పథకం ఉంటే రాష్ట్రాలు తీసుకోవాలి, రాష్ట్రాల్లో మంచి పథకాలు ఉంటే కేంద్రం తీసుకోవాలి. అల్టిమేట్ గా జరగాల్సింది పేదలకు మంచి. ఈరోజు దేశంలో కేరళ ఒక మార్గంగా కనపడుతుంది కదా. మనందరం చూస్తున్న కరోనా కాలంలో కూడా కేరళ ఒక మోడల్ గా ఒక నమూనాగా ముందుకు వచ్చింది. మరి ఆ కేరళ గురించి కూడా ఎందుకు చర్చించకూడదు? అన్ని అభివృద్ధి సూచీల్లోనూ కేరళ 1 లేదా 2వ స్థానంలో ఎందుకు ఉంటుంది? అక్కడ ప్రభుత్వానికి అది ఎట్లా సాధ్యమైంది? కేరళలో దేశంలోనే అత్యధిక కనీస వేతనం ఎట్లా ఉంది? ఎట్లా సాధ్యమైంది? కేరళలో ఆరోగ్య సౌకర్యాలు అంత గ్యారంటీ ఎట్లా ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు? సహకార వ్యవస్థను ఏ విధంగా బలోపేతం చేయగలిగారు వాళ్ళు? వ్యవసాయ కార్మికులకు లేదా రైతులకు ఏ విధంగా భరోసా ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు? ఇవన్నీ పరిశీలించవచ్చు మనం. అట్లాగే స్థానిక సంస్థలను వాళ్ళు ఏ విధంగా బలోపేతం చేశారు, వాళ్ళకు వనరులు ఎట్లా ఇస్తున్నారు, వాళ్ళకి అధికారాలు ఎట్లా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మనం పరిశీలించవచ్చు. మన మంత్రుల్ని పంపొచ్చు, అధికారుల్ని పంపొచ్చు. కేంద్రం అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి అభినందిస్తున్నాడు కేరళ ప్రభుత్వాన్ని. మరి అభినందిస్తున్నప్పుడు ఆ విధానాల్ని తాము అమలు జరపాలని ఎందుకు అనుకోకూడదు? తెలంగాణ రాష్ట్రం లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటిని ఎందుకు మోడల్గా తీసుకోకూడదు? ఈ విధంగా అందుకని అన్ని కూడా ఈ రూపంలో ఆలోచించాలి. అది ఇదే సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఒక మాట చెప్పారు, మా పథకాలని కాపీ చేస్తున్నారు. ఈ కాపీ అనేటువంటి వాదన కూడా కరెక్ట్ కాదండి. నేను చెప్పదలుచుకుంది, ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ రావాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగింది అనుకోండి, రైతు బంధు పథకం టీఆర్ఎస్ పథకం కాబట్టి, టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోది కాబట్టి మేము అమలు జరపమని రేపు వాళ్ళు అంటారా? తప్పు కదా.
ఎవరి మేనిఫెస్టోలో ఉంది, ఎవరి మేనిఫెస్టోలో లేదు. రైట్ వీరయ్య గారు, యా ఇది రైతులకు ఉపయోగమా మా కాదా? మీద నిందలేస్తున్నారు కదా, మాఫియా అయినా అంతే. మాకే దగ్గులు నేర్పుతుంటే స్పందించాల్సి వస్తుంది రైట్ అంతే. రైట్ రైట్ రాకేష్ రెడ్డి గారు మాట్లాడతారు వచ్చిన బ్రేక్ తర్వాత. చర్చకు తిరిగి స్వాగతం. హుజూరాబాద్ ఎన్నిక జరుగుతుందా లేదా ఇప్పుడే తెలియదు, కానీ హుజూరాబాద్లో గెలవడానికి అన్ని రాజకీయ పార్టీలు పరిపరి విధాలా ప్రయత్నిస్తున్నాయి. రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈటెల రాజేందర్ని మరొక్కసారి అసెంబ్లీలోకి రానివ్వకుండా టీఆర్ఎస్ ఎత్తుల మీద ఎత్తువేస్తుంది. ఇతర పార్టీలకు చెందిన కౌశిక్ రెడ్డి గారిని, పెద్దిరెడ్డి గారిని చాలామందిని ఆ పార్టీలో చేర్చుకుంది. హుజూరాబాద్ ఎన్నికల పుణ్యమాని దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు, వస్తాయిలే తెలియదు. దీని మీదే మనం మాట్లాడుకుంటున్నాం. రాకేష్ రెడ్డి గారు, మిగతా విషయాలు కూడా మాట్లాడవచ్చు మీరు. సాంబశివరావు గారు, హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి ఫీట్లను చూస్తూ ఉంటే కేసీఆర్ గారిని కనుక టోక్యోలో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ పంపిస్తే తప్పకుండా గోల్డ్ మెడల్ మీద గోల్డ్ మెడల్ వస్తాయండి. సొంత పార్టీ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, సర్పంచ్లను, ఎంపీపీలను కొనుగోలు చేస్తున్నారు లక్షల రూపాయలు ఇచ్చి. ఇది వాస్తవం. మీరు TV5తో మీరు రిపోర్టర్ని నన్ను పంపిస్తే నేను ప్రూవ్ చేస్తా, నేను చెప్పిస్తా సర్పంచ్లతో ఇంత కొనుగోలు చేసిందని చెప్పిస్తాను మీకు కావాలంటే. ఐఎమ్ సో మచ్ కాన్ఫిడెంట్. వాళ్ళు ఓపెన్ కూడా చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇది వాళ్ళు చేసేది. ఎన్నికల రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు మరి వాళ్ళు ఏమని? ఓటుకు నోటు కేసు పెట్టిందే వాళ్ళు కదా ఇటువంటి చేసినందుకు. అదే మరి వాళ్ళకి పెట్టేంత దమ్మున్నదా అని నేను అడుగుతున్నా. వాళ్ళకి పెట్టేంత దమ్ము ఉంటే పెట్టమనండి, నేను నిరూపిస్తా. అది ఒక్కటే కాదు, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నేను దళిత బంధు స్కీమ్ తెచ్చినాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మేము బుక్ చేసుకున్నటువంటి ఫంక్షన్ హాల్కి తాళాలు ఇస్తారు, ఈటెల రాజేందర్ గారు నడిచేటువంటి రోడ్లను తవ్వేస్తారు. వాస్తవం ఇది. జేసీబీలు పెట్టి తవ్వుతున్నారు. మేము నడిచేటువంటి పాదయాత్ర, నేను పాదయాత్రలో వారితో పార్టిసిపేట్ చేసిన. ఈరోజు వారు అస్వస్థతకు గురై వారు హాస్పిటల్లో ఉన్నారు, ఈరోజు పడుకున్నారు అక్కడ. వారు హుజురాబాద్తో ఒక మమేకమైనటువంటి ఒక నాయకుడు, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిని పట్టుకొని అవినీతి పరుడు అని చిత్రీకరిస్తారా? వారు అవినీతి పరుడైతే 6 సార్లు మీరు టికెట్ ఎట్లా ఇచ్చిండ్రు? వారిని చిన్నోడు అని మీరు అంటున్నారు కదా. వారు ఎందుకు అంటే ఆరోగ్య శాఖ మంత్రి అయినందుకు చిన్నోడా? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు కుడిభుజం అయినందుకు చిన్నోడా? చిన్న కుటుంబంలో పుట్టినందుకు చిన్నోడా? పేదకుల గురించి పెద్దగా ఆలోచించడం కోసమని చిన్నోడు అంటున్నారా? అంటే ఒక కుల అహంకారంతో మాట్లాడుతున్నారు ఈరోజు. వాస్తవం చెప్తున్నా నేను. అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి తాను పైకి రాకూడదా? ఈ రకమైనటువంటి భాషను పక్కన పెట్టాలి. మనము సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాం. సంక్షేమ పథకాలు ఉన్నాయని సంకలు గుద్దుకున్నాడు కాదు, సామాన్యులకు న్యాయం జరుగుతున్నదని మనం ఆలోచించాలి. మీరు అనేక సంక్షేమ పథకాలు పెట్టారు, నేను సంతోషిస్తున్నాను, మేము స్వాగతిస్తున్నాం. అవి నిజంగా ప్రజలకు అందుతున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు ఎందుకు మాట్లాడడం లేదని నేను అడుగుతున్నా. జాబ్స్ గురించి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లో 3,75,000 జాబ్స్ ఇచ్చిండు. నా దగ్గర రిపోర్ట్ ఉంది, అఫీషియల్ రిపోర్ట్ ఉంది. నేను ఆ రిపోర్ట్ మీకు చూపెడుతున్నా. చాలా న్యూస్ మీరు ఇప్పుడు గూగుల్లో కొట్టండి, మీకు వస్తుంది. 3,75,000 జాబ్స్ 4 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు. మీరు మాట్లాడండి, మీరు కౌంటర్ చేయండి, దయచేసి మీరు కౌంటర్ చేయండి. నేనేమంటున్నా, టీపీఎస్సీ ద్వారా ఎట్లా ఉందో ఆ రిక్రూట్మెంట్ ద్వారా ఆయన కంపారిజన్ చెప్పిన టోటల్ జాబ్స్ కాదు, అది ఎన్నో చెప్పమనండి. నేను చెప్పిన సాంబశివరావు గారు వారు అనలిస్ట్, ఓపిక ఉండాలండి. నేను ఒక పార్టీ నాయకుడిని, వారు అనలిస్ట్, ఓపిక ఉండాలి దయచేసి. మీరు పెద్దవాళ్ళు. నేనేమంటున్నా, సబ్జెక్ట్ లేదంటున్నా. ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఏ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ కాల్ బిట్స్ పిలాని. నేను ఎకానమీకి సంబంధించి 3-4 బుక్స్ రాసిన. నేను రాసినటువంటి బుక్ నుంచి మీరు టీఎస్పీసీ వాళ్ళు క్వశ్చన్లు తీసుకున్నారు. మీరు వచ్చి సబ్జెక్ట్ లేని వాళ్ళని కూర్చోబెడతారు. తప్పులు చెప్తే రెక్టిఫై చేస్తాం. దట్ ఈస్ మై డ్యూటీ. దట్ ఈస్ మై డ్యూటీ. దట్ ఈస్ మై డ్యూటీ. సబ్జెక్ట్ మీ దగ్గర ఉన్నదో లేదో మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. నేను అనవసరంగా మీ మీద మాట్లాడాను, కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అట్లా కాదండి సాంబశివరావు గారు. 20 కోట్ల జనాభా కలిగినటువంటి ఉత్తరప్రదేశ్ లో 12,000 రిక్రూట్మెంట్ అంటే ఏమైనా అర్థం ఉందా అండి? అసలు మీ లెక్క ప్రకారం ఎంత ఇచ్చారు చెప్పండి. 3,75,000 ఓన్లీ అన్ని న్యూస్ ఛానల్స్ లో వచ్చాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్. నేనేమంటున్నా, టోటల్ గవర్నమెంట్ జాబ్స్ గివెన్ బై ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ 3.75 lakhs. నేను చెప్తున్నా. కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు ఎకానమీకి సంబంధించినటువంటి విషయాలకు వద్దాం. ఈ రాష్ట్రం మిగులు రాష్ట్రం ఉండే, ఈరోజు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయి. జీతాలు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఆర్టీసీ ఎంప్లాయీస్కి 25వ తారీఖు జీతం వస్తుంది. టీచర్స్కి రొటేషన్ పద్ధతిలో ఈ నెల 5వ తారీఖు వస్తే వచ్చే నెల 15వ తారీఖు వస్తున్న జీతాలు. చిన్న ఎంప్లాయీస్కి కలిపి మొత్తం 11,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు 13,000 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. సంక్షేమ పథకాలకు 15,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి.
దీని గురించి మాట్లాడండి దయచేసి. ఒక్కటి చెప్పి దయచేసి మీరు మాట్లాడండి. మీరు ఏం చేశారు ఈ రాష్ట్రాన్ని? వారికే యాడ్ మీరు చేస్తున్నాడు. మీరు మీరు ఇవన్నీ చర్చ చేయకుండా ఊరికనే మీరు ఊరికనే పక్కనోళ్ళ మీద బురద చల్లాలి, పక్కనోళ్ళని చిన్నోళ్ళని చేయాలి. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. మీరు ఎంతసేపు పక్క రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. దయచేసి ఒక్క నిమిషం పక్క నిమిషం మాట్లాడదాం. పక్క రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు కదా, పక్క రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారా? మీరు కంపేర్ చేయాల్సింది డెవలపింగ్ స్టేట్స్ తో కాదు, డెవలప్ స్టేట్స్ తో మీరు కంపేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రం మామూలు రాష్ట్రం కాదండి. తెలంగాణ రాష్ట్రాన్ని బీహార్ తో ఎట్లా పోలుస్తారు, తెలంగాణ రాష్ట్రాన్ని రాజస్థాన్ తో ఎట్లా పోలుస్తారు, తెలంగాణ రాష్ట్రాన్ని జార్ఖండ్ తో ఎట్లా పోలుస్తారు, తెలంగాణ రాష్ట్రాన్ని గుజరాత్ తో పోల్చండి, కర్ణాటకతో పోల్చండి, ఈ డెవలప్ స్టేట్స్ తో పోల్చండి. అవి మాట్లాడరు. తర్వాత సుస్థిర, ఒక్క నిమిషం దయచేసి, మీరు చాలాసేపు మాట్లాడాను. మీరు అనేక ఆరోపణలు చేసింది సమాధానమే. సుస్థిర విజయాలు లేవన్నారు. 2014 వరకు మీకు సుస్థిర విజయాలు ఉన్నాయా? మీరు చెప్పండి. మీరు ఎక్కడ సుస్థిరంగా మీరు విజయాలు సాధించారు? మేము లోక్సభలో 4 సీట్లు సంపాదించినాం, 20% పైగా ఓట్లు వచ్చినాయి, దుబ్బాకలు గెలిచినాం, హైదరాబాద్లో హ్యాండ్సమ్ విజయం వచ్చింది, మాకు వరంగల్లో మాకు 10 సీట్లు వచ్చినాయి. మనం సుస్థిర విజయాలు లేవంటే మీరు ఎందుకు దళిత బంధు పెట్టిండ్రు? మా దగ్గర మాకు విజయం సాధ్యం కావడం మీరు ఎందుకు పెట్టారు? మీ గురించి కాదు సార్. ఒకటి అప్పుల గురించి రాకేష్ రెడ్డి గారు చెప్పింది సార్. 2014లో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ 2014లో భారతదేశం అప్పులు 55 లక్షల కోట్లు సార్. ఇవాళ కోటి కోట్లు అప్పులు చేస్తారు సాంశివరావు. అప్పులు ఎవరైనా చేస్తారు సార్. అప్పులు చేయడమే బలహీనత. అప్పులు చేసే అభివృద్ధి లేదంటే భారతదేశానికి కూడా లేనట్టే లెక్క. నువ్వు చెప్పు, 1,10,00,000 కోట్లు 110 lakhs crores ఇవాళ భారతదేశం అప్పులు. అంటే మీ 2 పార్టీలు అప్పులు పాలు చేస్తాయి. ఎవరైనా చేస్తారు సార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో అప్పులు చేస్తారు సార్. భారతదేశం కూడా అప్పులు చేసినా దివాలా తీసినట్టు అయితే మరి భారతదేశం కూడా దివాలా తీసినట్టే లెక్క. ఈ లెక్క సెంట్రల్ గవర్నమెంట్ లేదండి, జీతాలు ఇవ్వలేనటువంటి దీనివల్ల ఎవ్రీబడి ఇస్ లూసింగ్. నరసింహారెడ్డి గారు 2 minutes మాట్లాడతారు, తర్వాత సార్. నేను అనేది ఏంటంటే రాకేష్ రెడ్డి గారికి వారు గోల్డ్ మెడల్ సంతోషం, సన్మానం చేయమంటే సన్మానం చేస్తాం, కానీ దానికి డిబేట్కి సంబంధం లేదు. ఫస్ట్ విషయం. రెండవది, అప్పులు అనేవి రాష్ట్రంకి నేను చెప్పినది. ఇంకా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఒక సవరణ వారికి చెప్పాలి. నేను చెప్పింది ఆ యొక్క రాష్ట్ర టీపీఎస్ అంటే మన టీపీఎస్ లాగా అది ఆల్రెడీ చెప్పిన. దాని మీద ఛాలెంజ్ అంటే ఇప్పుడు నా దగ్గర గవర్నమెంట్ జాబ్లు ఎన్ని ఇచ్చాం? 32,000 సార్. 107,000 ఖాళీ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కాదు, ఇప్పుడు అట్లా చాలా ఖాళీ ఉంటాయి సార్. అది కాదు, ఖాళీ ఉన్న నింపం. ఈ లెక్క ప్రకారము యూపీలో 19,786. రాకేష్ రెడ్డి యూపీ ఎందుకు సార్? మనకి మన స్టేట్ చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారు సార్. మరి ఆరోపణ చేస్తే ఏ నేపథ్యంలో రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం? ఇల్లు నిధులు నియామకాలు కదా, నియామకాల గురించి చర్చ చేయండి. తెలంగాణ నియామకాల గురించి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. సార్ రాకేష్ రెడ్డి గారు, నీ క్వశ్చన్ ఆన్సర్ కాదు, చెప్పేది ఏం సార్ అంటే సుస్థిర విజయాలు బీజేపీకి లేవన్నది ఇప్పటికి కూడా దాన్ని కట్టుబడి ఉంటున్నారు. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడక ముందు విషయం వీళ్ళు చెప్తున్నారు. మానవతరాయ్ గారు చెప్పినా, అంతకుముందు చెప్పినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా 2 సార్లు అధికారంలోకి వచ్చి 2 సార్లు చాలా మంది వస్తారు సార్. పాయింట్ ఏంటంటే నేనేమంటున్నానంటే సుస్థిర విజయాలు ఎందుకు లేవంటే ఇప్పుడు 23లో మేమే ప్రత్యామ్నాయం అని వీరు అంటున్నారు, మేమే ప్రత్యామ్నాయం అని వారు అంటున్నారు. మాకు రేవంత్ రెడ్డి వచ్చినారు, వీరికి బండి సంజయ్ గారు వచ్చినారు, ఈటెల రాజేందర్ గారు వచ్చారు, కాబట్టి మేమే అధికారంలోకి వస్తామని అంటున్నారు. కాబట్టి నేనేమంటున్నంటే మీరే అధికారంలోకి వచ్చేంత స్ట్రెంత్ కనుకుంటే ఇలాంటి కంటిన్యూస్ విజయాలు ప్రజల మద్దతు కంటిన్యూస్గా సుస్థిరంగా మీకు ఉండాలి. అది లోపించిందని నా యొక్క ఆరోపణ. ఎట్లా అనేది మీరు చెప్పండి. ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ ఓడిపోతే ఏమందరు సార్? మరి ఇప్పుడు దుబ్బాకలో ఓడిపోయింది టీఆర్ఎస్. ఉప ఎన్నికల క్రైటీరియా కాదని మానవతరాయ్ గారు చెప్తున్నారు. మరి టీఆర్ఎస్ ఓడిపోగానే టీఆర్ఎస్ పని ఖతం అన్నారు కదా సార్. రెండింటి మీరు స్పిరిట్ అట్లా తీసుకోండి. ఉప ఎన్నిక మేము గెలిచినా మీరు గెలిచినా ఇది మాత్రం క్రైటీరియా కాదండి, జనరల్ ఎన్నికలు అంటే ఒప్పుకుందాం. కానీ హుజూర్నగర్ ఉప ఎన్నిక ఒక తిరిగా తీసుకుందాం, దుబ్బాక ఉప ఎన్నిక ఒక తిరిగా తీసుకుందాం, నాగార్జున సార్ ఉప ఎన్నిక ఒక తిరిగా తీసుకుందాం, మేము గెలిస్తే ఒక తిరిగా, మీరు గెలిస్తే ఒక తిరిగా. ఇవన్నీ ఆరోపణలు సార్. నేను దయచేసి ఏం చెప్తున్నా అంటే ప్రజలైన వీక్షకులకైనా ఈ ఆరోపణలు ఇలా ఏది కొత్తది కాదు సార్. దయచేసి 2018 ఎన్నికల్లో ఈ హోరంతా నడిచింది, ఇంతకంటే ఎక్కువ నడిచినాయి, అన్నీ నడిచినాయి సార్. అన్నీ నడిచినాకనే ప్రజలు కేసీఆర్. నేను ఒకటి అడుగుతా సార్, నిధులు నియామకాలు నీళ్లు, ఈ 3 ట్యాగ్ లైన్ తోటి తెలంగాణ ఉద్యమం నడిచింది. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అక్కడ చేర్చుకున్నారు. నీళ్ల సంగతి, నియామకాలు, నిధులు అన్ని చెప్తాను. నీళ్ళ విషయం మీకు చెప్పిన నీళ్లు నేను కూడా యాక్సెప్ట్ చేస్తా సార్. నీళ్ళు యాక్సెప్ట్ చేస్తా, నేను ఒప్పుకుంటా.
తెలంగాణ మరి ప్రభుత్వం వీళ్ళిద్దరు వచ్చిన మిత్రులు తర్వాత నీళ్ళ ఒప్పుకుంటారా? గురించి నేను యాక్సెప్ట్ వీళ్ళిద్దరు చేస్తాను. ఇద్దరు నేను ఒప్పుకోవాలి. ఒప్పిస్తా. 24 గంటల నీ- కరెంట్ no, no, ఒప్పుకోవాలి కదా? నియామకాలు పక్క చెప్పండి. రాష్ట్రాల్లో కూడా ఉంది. నియామకాలు నాకు తెలిసి ఒక్కొక్కటి 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి సార్. ఒక్కొక్కరు మిత్రులు ఒప్పుకోవాలి కదా. 3 కోట్ల టన్నుల ధాన్యం తెలంగాణలో పండింది. నీళ్ళు ఓకే సార్. నీళ్లు లేకుండా కరెంట్ లేకుండా నీళ్ళు పండిందా? ఓకే సార్. రైట్. ఇప్పుడు దిగుబడి వచ్చింది ఆ నిధులు కొనుగోళ్ళప్పుడు సార్. రైతులు చెప్తా ఆత్మహత్యలు ఆగండి సార్, చేసుకున్నారు. ఆగండి. ప్రతిపక్షాలు No, no, వెంటబడి ఆయన మీరు- మార్కెట్ యార్డ్ దగ్గర కొనండ్రా నాయనా అని ముట్టుకుంటే No, no, వీళ్ళు- నేను వారు సమాధానం చెప్పలేకుండా మీరే హ్యాపీగా ఆయన ఉంచుతున్నారు. నేను అడిగిన ఇంకా 2 ఉన్నాయి కదా. ఓకే. వారు చెప్పిన దానికి చెప్తా అది కూడా. నియామకాలు మరి 2 ఏ లక్షలు- రాష్ట్రాల్లో- సార్ నరసింహారెడ్డి గారు చెప్తాను సార్. 2 మీరు లక్షల రాసుకున్నారు ఉద్యోగాలు సార్. ఉన్నాయి. నరసింహారెడ్డి గారు 2 analyst లక్షల TRS ఉద్యోగాలు పార్టీ నాయకుల first లేదు, చెప్పండి. analyst ఏదో ఆయన. subject మాట్లాడడం సార్, పట్ల అది ఏదైతే సార్, ఉంది దాంట్లో 2 లక్షల ఉద్యోగాలు నింపొచ్చు అది సార్ పెద్ద గవర్నమెంట్ issue కాదు. ఉద్యోగాలు. ఎందుకు issue కాదు? మీరు సార్ జిహెచ్ఎంసీలోనే ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి సార్. ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఆపాలంటే పూర్తి స్థాయిలో నింపండి సార్, డబ్బులు కూడా వస్తాయి సార్. తప్పకుండా సార్. నేనేమంటున్నానంటే ఇప్పుడు నీళ్ళది అయిపోయింది కదా సార్, నిధులు సంబంధించి మన నిధులు మనకే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సంబంధించి ఏం లేదు. జాబులకు సంబంధించి నియామకాలకు సంబంధించి కూడా కొత్త జోనల్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ జాబులు కూడా మొత్తం నింపుతారు. 6 నెలలు అన్ని పనులు అయిపోతాయి సార్, ఏ ఆగవు. విద్యావంతుల వేదికలు విద్యావంతులు అని చెప్పిన దాంట్లో గ్రాడ్యుయేట్ ఎన్నికలనే సార్ అంటే మీరు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి ఓట్లేశారు అనుకుంటున్నారా? అంటే are you accepting? మాకు ఉద్యోగాలు సార్ నియామకాలు కేసీఆర్ గారు చేస్తున్నారు కాబట్టి జస్టిఫికేషన్ వీళ్ళు అంటున్నారు కదా. అదే ఉన్నారు సార్ విజయం మీరు. జస్టిఫికేషన్ కానప్పుడు అంటే ఇప్పుడు మీకు 303 సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ గురించి బీజేపీ పార్టీ ఏం మాట్లాడుతుంది? ఓకే, క్లోజ్ చేద్దాం చెప్పండి. కాబట్టి నేనేమంటున్నా అంటే సార్ తప్పకుండా అన్ని స్వరాష్ట్రంలో సాధించుకోబడతాయి. టైం పడుతుంది సార్. ఇప్పుడు 10 30 సంవత్సరాలు years సరిపోద్దా? లేదు సార్, ఈ ఇయర్కి అన్ని అయిపోతాయి ఈ సంవత్సరంలో. వీళ్ళు కూడా ఉత్తర దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ప్లీజ్ చెప్తా వీళ్ళందరూ కదా తెలంగాణ నీళ్లు. is తెలంగాణ సార్. తెలంగాణ I am not accepting. 203 ఇగో జీవో కొత్త- జగన్మోహన్ రెడ్డి గారు కొత్త- తీసి కొత్త యొద్దు ఆ సార్, నీళ్లు మొత్తం కొత్త యొద్దు పోతిరెడ్డిపాడు సార్, విస్తరణ please. పేరు 80,000 తెలంగాణ క్యూసెక్కుల నీళ్ళు. సార్, అంటే తెలంగాణ is తెలంగాణ ప్లీజ్. సరే ఉత్తమ్ నీళ్లు కుమార్ కూడా రెడ్డి అన్యాయం గారు- జరుగుతుంది దక్షిణ తెలంగాణకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని పెద్ద మేము వీరు చెప్తాం. అయితే ఉప ఎన్నికలు అనేవి కులమానం కాదు, స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి కులమానం కాదు. ఎందుకంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మనకి లబ్ధి చేకూరుతుంది కదా అని చెప్పి ప్రజలు ఓట్లు వేస్తారు. అది మానసికంగా సిద్ధమవుతారు అక్కడ. దాన్ని చూసుకొని వాపును చూసుకొని ఇక మేము బలిసినవని అంటే అది భ్రమ. దాది కాదు ముఖ్యం. ఎందుకంటే ప్రతిపక్షాలు అనేవి కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు కూడా బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఏంది భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకొని పాలిస్తారు. అంటే వీళ్ళు భావోద్వేగవేత్తలే కానీ ఆర్థికవేత్తలు కాదు. ఈరోజు రాష్ట్రం దివాలా తీయడానికి కారణం ఏంటంటే వీళ్ళు భావోద్వేగవేత్తలు, ఆర్థికవేత్తలు కాదు. కాంగ్రెస్ పార్టీ పథకాలు చూడండి, రుణమాఫీ, తర్వాత పనికి ఆహార పథకం, భూసేకరణ చట్టం 2013 మేము తీసుకొస్తే ఇలా భూ నిర్వాసితులు మొత్తం అన్నమో రామచంద్ర కూడు లేక గుడి లేక అలమటిస్తారు. మేమేం చెప్పినాం? బర్రెకు బర్రె, గొర్రెకు గొర్రె, ఇల్లుకు ఇల్లు, అన్ని రకాల సమర్థవంతంగా రైతులకు పట్టం కట్టే విధంగా భూసేకరణ చట్టాన్ని తీసుకొస్తే వీళ్ళు ఏం చేస్తారు? ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర గొప్పతనం. అది ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చిన మేము. వీళ్ళు ఏ చట్టాలు తీసుకొచ్చారు? మొత్తానికి ఎలక్షన్ ప్రచారం లాగా ఎలక్షన్ కాదు సార్, వీళ్ళు అంటే కాంగ్రెస్ పథకాల విషయంలో నిలుస్తుంటే ఇది బాల్టే టాప్ స్టోరీ. ఎనీ మోర్ టు సే ప్లీజ్, హాఫ్ మినిట్. ఏం లేదండి, సింపుల్. ఈరోజు ఒకటే అంటే కులమానని చెప్తున్నాను, నేను కులమానని చెప్తున్నాను. అంటే అసలు కనీసం ఎమ్మెల్యేలకు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ లేదండి ఇన్ని సంవత్సరాలు. సర్పంచ్లకు డబ్బులు రిలీజ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు బీజేపీ పార్టీ ఏముంటుందంటే కాంగ్రెస్ బి టీమ్ టీఆర్ఎస్ అంటారు. కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది? ఎప్పుడైనా టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బి టీమ్ అంటారు. మరి ప్రజలు ఏమనుకుంటున్నారంటే టీఆర్ఎస్ పార్టీని ఏ టీం అనుకొని గెలిపిస్తున్నారు. మరి మీరు తెలుసుకోండి. వీరయ్య గారు క్షమించాలి, నేను లాస్ట్లో మీకు టైం ఇవ్వలేకపోయాను. చర్చలో వీరయ్య గారికి, మనోతరాయ్ గారికి, అలాగే నరసింహారెడ్డి గారికి, రాకేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇవాళ టాప్ స్టోరీ.